స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని వాక్యం చదువుకుందాం. లేవి కాండము 21వ అధ్యాయం 16వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. லேவி ராகமம் 21ஆம் அதிகாரம் 16ஆம் వచనத்திலிருந்து சில వచనங்களை వాసి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో ఇట్లనుము, నీ సంతతి వారిలో ఒకనికి కలంకం ఏదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. ఏలయనగా ఎవని యందు కలంకముండునో వాడు గ్రుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముక్కిడివాడే గాని, విపరీతమైన అవయవములు గలవాడే గాని, కాలైనను చేయి అయినను విరిగిన వాడే గాని, గూనివాడే గాని, గుజ్జువాడే గాని, కంటిలో పువ్వు గలవాడే గాని, గజ్జి గలవాడే గాని, చిరుగుడు గలవాడే గాని, వృషణములు నలిగిన వాడే గాని సమీపింపకూడదు. యాజకుడైన అహరోను సంతానములో కలంకము గల ఏ మనుష్యుడును యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కలంకము గలవాడు. అట్టివాడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. అతి పరిశుద్ధమైనవే గాని, పరిశుద్ధమైనవే గాని తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువులైనను అతడు తినవచ్చును. మెట్టుకు అతడు కలంకము గలవాడు గనుక అడ్డతర ఎదుటికి చేరకూడదు. బలిపీఠమును సమీపింపకూడదు. నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచకూడదు. వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలులందరితోనూ చెప్పెను. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామమునకు మహిమ ఉండాగటం. మోషే ఈ యొక్క 5 గ్రంథములను రచించినటువంటి గ్రంథకర్త అని మనలో అనేక మందికి తెలియను. இந்த மோசே தான் இந்த 5 ஆகமங்களையும் எழுதியவர் என்று நம்மில் அநேகருக்கு தெரியும். ఒక్కొక్క గ్రంథము ఒక్కొక్క ఉద్దేశాన్ని బయలుపరుచున్నది. இந்த ஒவ்வொரு ஆகமமும் ஒவ்வொரு நோக்கத்தையே வெளிப்படுத்துகிறது. ఆది కాండము అనేది అది సృష్టి యొక్క క్రమమును ఉత్పత్తిని బయలుపరుచున్నది. இந்த ஆதி ஆகமம் என்பது அது இந்த சிருஷ்டியின் ஒழுங்கையும் அதனுடைய ஆரம்பத்தையும் வெளிப்படுத்துகிறது. ఆ తరువాత నిర్గమాకాండము అనేది ఇశ్రాయేలీల యొక్క ప్రయాణ పద్ధతిని అది బయలుపరుచున్నది. இந்த யாத்ராகமம் என்பது அது இஸ்ரவேல் ஜனங்களுடைய பிரயாணத்தின் ஒழுங்கை வெளிப்படுத்துகிறது. లేవి కాండము అనేది ఇది పరిశుద్ధతను బయలుపరుచున్నది. இந்த லேவிய ராகமம் என்பது அது பரிசுத்தத்தை வெளிப்படுத்துகிறது. లేవి కాండం మొదటి అధ్యాయము నుండి ఆఖరి అధ్యాయము వరకు మీరు ప్రతి అధ్యాయమును చదువుకున్నట్లయితే అందులో దేవుని ఇశ్రాయేలీలు వారు చేయవలసినటువంటి క్రమమును వారిలో ఉండవలసిన పద్ధతిని ఇది బయలుపరుచున్నది. இந்த லேவியாராகம் 1ஆம் அதிகாரத்திலிருந்து கடைசி வரை நாம் வாசிப்போம் என்றால் ஒவ்வொரு அதிகாரத்திலும் நீங்கள் செய்ய வேண்டிய ஒழுங்குகளையும் மனிதனுடைய வழக்கங்களையும் குறித்து எழுதப்பட்டிருக்கிறது. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ 21వ అధ్యాయం 16వ వచనము నుండి దేవుడు అహరోనుతో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెలవిస్తున్నటువంటి కార్యం ఇందులో రాయబడి ఉన్నవి. நாம் இப்பொழுது வாசித்த இந்த வேத பகுதியிலே 16ஆம் வசனத்திலிருந்து இஸ்ரவேல் ஜனங்கள் செய்ய வேண்டிய காரியங்களை குறித்து தேவனாகிய கர்த்தர் வெளிப்படுத்திய సంభవం தான் எழுதப்பட்டிருக்கிறது. మోషే అహరోనుకి తెలియపరుస్తున్నారు, అహరోను ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తున్నారు. அவ்விதமாக மோசே ஆரோனுக்கு அவர் சொல்லுகிறார், ஆரோன் இஸ்ரவேல் ஜனங்களுக்கு சொல்லுகிறான். దేవుడు మోషేకి సెలవిస్తున్నాడు, మోషే అహరోనికి ఇశ్రాయేలు ప్రజలకి సెలవిస్తున్నారు. கர்த்தர் மோசேக்கு அவைகளை சொன்னார், మోసే ఆరోనుக்கும் ఇశ్రాయేల్ జనங்களுக்கும் சொன்னார். అప్పుడు మోషే అహరోనుతో ఏమని సెలవిస్తున్నాడంటే, இந்த మోసే ఆరోనోடு என்ன சொன்னான் என்றால், నీ సంతతి వారిలో ఒకనికి కళంకం ఏదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపించకూడదు. உன் சந்ததியாருக்குள்ளே அங்கஹீனமுள்ளவன் தலைமுறை தோறும்
தேவனுடைய அப்பத்தை செலுத்தும்படி சேரலாகாது. నీ సంతతి వారిలో ఒకనికి కళంకం ఏదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారం అర్పించడకు సమీపింపకూడదు. உன் சந்ததியாருக்குள்ளே அங்கஹீனமுள்ளவன் ஒருவன் இருந்தால் அவன் தேவனுடைய அப்பத்தை செலுத்த சேரலாகாது. నీ సంతతి వారిలో ఒకనికి కళంకం ఏదైనను ఉన్న ఎడల అతడు యెహోవాకు ఆహారం అర్పించడానికి సమీపించకూడదు. உன் சந்ததியாருக்குள்ளே அங்கஹீனமுள்ளவன் இருந்தால் அவன் தேவனுடைய அப்பத்தை செலுத்தும்படி ஒருபோதும் சேரலாகாது. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అనగా ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలలో తెలుగు భాషలో కళంకము కలిగిన వాడు అని రాయబడి ఉన్నది. இந்த இஸ்ரவேல் ஜனங்களுக்குள்ளே கலங்கம் உள்ளவன் என்று தெலுங்கு பாஷையிலே எழுதப்பட்டிருக்கிறது. కానీ తమిళ్లో అంగహీనులు అని రాయబడి ఉన్నది. ஆனால் தமிழிலே அங்கஹீனம் உள்ளவன் என்று எழுதப்பட்டிருக்கிறது. ఇంగ్లీష్ లో ఏమని రాయబడి ఉన్నది? అంగహీనులు అనగా ఒక మాటలో మీకు అర్థం కావాలంటే, இந்த அங்கஹீனம் உள்ளவன் என்றால் ஒரே வார்த்தையில் உங்களுக்கு புரிய வேண்டும் என்றால், మన యొక్క శిరస్సు మొదలుకొని అరికాలు వరకు అవయములలో లోపము కలిగినటువంటి మనుష్యుడు దేవునికి ఆహారం అర్పించడానికి సమీపించకూడదు. நம்முடைய உச்சந்தலிலிருந்து உள்ளங்கால் வரைக்கும் நம்முடைய அவயங்களிலே குறைவு உள்ளவன் அவன் ஒருபோதும் தேவனுடைய அப்பத்தை செலுத்தலாகாது. ఆ దేవునికి ఆహారం అర్పించకూడదు అనగా ఇది అక్షరానుసారమైనటువంటి ఆహారము కాదు. இது தேவனுக்கு ஆகாரத்தை செலுத்துவது என்றால் இது எழுத்தின்படி உள்ள ஆகாரத்தை செலுத்துவது அல்ல. ఈ యొక్క ఆహారము అని చెప్పినప్పుడు అది నైవేద్య బలిని లేదా దేవుని చిత్తాన్ని బయలుపరుచున్నది. இது ஆகாரம் என்று நான் சொல்வது அது தேவனுடைய போஜன பலியை இல்லை என்றால் தேவனுடைய சித்தத்தை செய்வதுதான். లేవీకాండం మొదటి అధ్యాయము ఒక దహన బలిని గురించి రాయబడి ఉన్నది. லேவியராகமம் முதலாம் அதிகாரத்திலே தகன பலியை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. రెండవ అధ్యాయములో మరొక బలిని గురించి రాయబడి ఉన్నది. இந்த இரண்டாவது அதிகாரத்திலே இன்னொரு பலியை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. మూడవ అధ్యాయములో మరొక బలిని గురించి రాయబడి ఉన్నది. இந்த மூன்றாம் அதிகாரத்திலே இன்னொரு பலியை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. నాలుగవ అధ్యాయములో మరొక బలిని గురించి రాయబడి ఉన్నవి. இந்த நான்காம் அதிகாரத்திலே இன்னொரு பலியை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. ఐదవ అధ్యాయములో ఇంకొక బలిని గురించి రాయబడి ఉన్నవి. இந்த ஐந்தாம் அதிகாரத்தில் இன்னொரு பலியை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. 5 పెద్ద బలులు 5 చిన్న బలుల గురించి లేవీకాండములో తేటగా మనం చూడగలుగుతున్నాము. இந்த லேவியராகமத்திலே 5 பெரிய பலிகளை குறித்தும் 5 சிறிய பலிகளை குறித்தும் நாம் தெளிவாக காணக்கூடும். ఇప్పుడు మన యొక్క సారాంశానికి మనం వచ్చినట్లయితే, நாம் இப்பொழுது நம்முடைய கருத்துக்கு வருவோம் என்றால், దేవుడు మోషేతో సెలవిస్తున్నాడు. మోషే అహరోను ఇశ్రాయేలు ప్రజలతో సెలవిస్తున్నాడు. கர்த்தர் மோசேயிடம் சொன்னார், மோசே ஆரோனிடமும் இஸ்ரவேல் ஜனங்களிடம் சொன்னார். ఈ సంతతి వారిలో అవయములు లోపము కలిగిన వాడు అంగహీనులు దేవుని యొక్క చిత్తమును దేవుని కార్యములు వారు చేయకూడదు. இவ்விதமாக உன் சந்ததியாருக்குள்ளே அங்கஹீனம் உள்ளவன் ஒருபோதும் அவன் தேவனுடைய அப்பத்தை செலுத்த சேரலாகாது. ఇది పాత నిబంధనలో ఉన్న అక్షరానుసారమైన ఇశ్రాయేలీయులతో దేవుడు మోషే ద్వారా సెలవిచ్చినప్పటికీ, இது பழைய ఏర్పాటిலே எழுத்தின்படி உள்ள இஸ்ரவேல் ஜனங்களுக்கு மோசேயின் மூலமாக கர்த்தர் வெளிப்படுத்தின போதிலும், ప్రభు రాకడికి సిద్ధపడుతున్నటువంటి నూతన నిబంధన సంఘములో కనబడుచున్న ఆత్మీయ ఇశ్రాయేలీలైన మన ఒక్కొక్కరి కూడా ఇది వర్తిస్తుంది. இந்த புதிய ஏற்பாட்டிலே கர்த்தருடைய வருகைக்காக ஆயத்தமாக்கி கொண்டிருக்கிற நம்மிலே அது பொருந்தும்படியாக இருக்கிறது. ఇక్కడ 18వ వచనము నుండి మీరు చదువుకున్నట్లయితే, ఈ యొక్క అంగహీనులు వారు 11 రకములైన గ్రూపుల వారిని మనము చూడగలుగుతున్నాము. இங்கே 18ஆம் வசனத்திலிருந்து நாம் பார்ப்போம் என்றால் 11 விதமான அங்கஹீனங்களை குறித்து எழுதப்பட்டிருக்கிறது. మొదటి వారు గుడ్డివారు అని రాయబడి ఉన్నది. முதலாவதாக குருடர்கள், రెండవది కుంటివాడు అని రాయబడి ఉన్నది. இரண்டாவதாக சப்பானி, మూడవదిగా ముఖ్యడివాడు అని రాయబడి ఉన్నది. மூன்றாவதாக குறுகின அல்ல நீண்ட அவயமுள்ளவன், నాలుగవదిగా విపరీతమైన అవయములు కలిగిన వాడు, நான்காவதாக நீண்ட அவயமுள்ளவன், ఐదవది కాలైనను చేయైనను విరిగినవాడు అని రాయబడి ఉన్నది. ஐந்தாவதாக கால் ஒடிந்தவனானாலும் கை ஒடிந்தவனானாலும் என்று எழுதப்பட்டிருக்கிறது. ఆరవది గూనివాడు అని రాయబడి ఉన్నది. ஆறாவதாக கூனன் என்று எழுதப்பட்டிருக்கிறது. ఏడవదిగా గుజ్జువాడు అని రాయబడి ఉన్నది. ஏழாவதாக குள்ளன் என்று எழுதப்பட்டிருக்கிறது. 8 కంటిలో పువ్వు గలవాడు అని రాయబడి ఉన్నది. எட்டாவதாக பூவிழுந்த கண்ணன் என்று எழுதப்பட்டிருக்கிறது.
9వదిగా గజ్జి గలవాడు అని రాయబడి ఉన్నది. 9వதாக சொரியன் என்று எழுதப்பட்டிருக்கிறது. 10 చిరుగుడు గలవాడు అని రాయబడి ఉన్నది. 10వதாக అసరుள்ளவன் என்று எழுதப்பட்டிருக்கிறது. 11 వృషణములు కలిగిన వాడు సమీపించకూడదు. 11వதாக విதை నసింగినవన్ అనుగలాగాదు. కనుక ఇక్కడ 11 రకములైనటువంటి అంగహీనులు కలిగిన వారు, కళంకము కలిగిన వారిని మనం చూడగలుగుతున్నాము. இங்கே 11 విధமான களங்கம் குறைவு உள்ளவர்களை குறித்து நாம் பார்க்கிறோம். వీరు దేవుడైనటువంటి యెహోవాకి ఆహారం అర్పించడానికి వీరు సమీపించకూడదు. இவர்கள் தேவனுக்கு அப்பத்தை செலுத்தும்படியாக சேரலாகாது. ఇది అక్షరానుసారమైనటువంటి ఆహారము కాదు. இது எழுத்தின்படி உள்ள ஆகாரம் அல்ல. ఇది దైవ చిత్తమును బయలుపరుచున్నది. இது தேவனுடைய சித்தத்தையே வெளிப்படுத்துகிறது. లేదా దేవుని యొక్క కార్యములు జరిగించే వారిని బయలుపరుచున్నది. இல்லை என்றால் தேவனுடைய காரியத்தை நடத்துவர்களை குறித்து எழுதப்பட்டிருக்கிறது. ఆహారమును గురించి అపోస్తల కార్యము 6వ అధ్యాయములో కూడా అక్షరానుసారమైన ఆహారము ఎవరు వడ్డించాలి, ఎవరు పంచిపెట్టాలి అని అక్కడ నియమింపబడిన ఒక గ్రూపును గురించి మనం చూడగలుగుతున్నాము. இங்கே ஆகார குறித்து நாம் பார்க்கும்போது அப்போஸ்தலர் நடபடிகள் 6ஆம் அதிகாரத்திலே இந்த ஆகாரத்தை யார் பந்தி விசாரிக்க வேண்டும், யார் செலுத்த வேண்டும் என்று அங்கே ஒரு ஒழுங்கு கொடுக்கப்பட்டிருக்கிறது. అక్కడ అభిషేకింపబడిన వారు, దేవుని వల్ల ఏర్పాటు చేయబడిన వారు, ఆ యొక్క పనికి వారు పాత్రులు అని అక్కడ రాయబడి ఉన్నది. அங்கே அபிஷேகம் பெற்றவர்கள் தேவனுடைய இந்த ஊழியத்தை செய்யும்படியாக அவர்கள் நியமிக்கலாம் என்று சொல்லப்பட்டிருக்கிறது. ఈ విధంగా బైబిల్లో అనేక మందిని మనం చూడగలుగుతున్నాము. ఈ విధமாக అనేక కార్యங்களை நாம் வேதத்தில் பார்க்கிறோம். ఇప్పుడు మనం మరలా లేవీకాండం 21వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే நாம் இங்கே லேவியராகமம் 1ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் ఈ 11 మందిలో అందరి గురించి మనం నేర్చుకోవడానికి సమయం మనకు చాలదు. இந்த 11 பேர்களிலே எல்லாரையும் குறித்து நாம் கற்றுக்கொள்வதற்கு நமக்கு நேரம் போதாது. దేవుడు మనకు అనుగ్రహించిన సమయము కొలది వీరిని గురించి మనం నేర్చుకోబోతున్నాము. நாம் தேவன் நமக்கு கொடுத்த சமயத்தில் இந்த காரியத்தை நாம் தியானிக்க போகிறோம். 18వ వాక్యం మనం చదువుకున్నట్లయితే 1ஆம் அதிகாரம் 18ஆம் வசனத்தை வாசிப்போம் என்றால் లేవీకాండం 21వ అధ్యాయం 18వ వాక్యం. ఏలయనగా ఎవనియందు కలంకముండునో వాడు గ్రుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముక్కిడివాడే గాని, విపరీతమైన అవయములు గలవాడే గాని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టు. ఏలయనగా ఎవనియందు కళంకముండునో వాడు గుడ్డివాడే కాని అని రాయబడి ఉన్నది. இங்கே அங்கஹீனமுள்ள ஒருவனிலே யார் குருடனோ அவன் சேரலாகாது என்று எழுதப்பட்டிருக்கிறது. మొదటి గ్రూపు వారు గుడ్డివాడు అని రాయబడి ఉన్నది. இந்த முதலாவது கூட்டத்தார் குருடர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. ఈ గుడ్డివారు ఎవరైంటున్నారు? இந்த குருடன் யாராயிருக்கிறான்? ఒకటి అక్షరానుసారమైనటువంటి గుడ్డివారిని ఈ లోకములో మనము చూడగలుగుతున్నాము. ஒன்று நாம் எழுத்தின்படி உள்ள இந்த குருடர்களை நாம் இந்த உலகத்தில் பார்க்கிறோம். మరొక గుడ్డివారిని మనం చూసినట్లయితే దేవుని జనులుగా పిలువబడుతున్న వారిలో కూడా ఒక గ్రూపు వారు గుడ్డివారు ఉన్నారు. இன்னொரு விதத்திலே நாம் பார்க்கும்போது இந்த குருடர்கள் தேவனுடைய ஜனங்களிலே சிலர் இருப்பதாக நாம் பார்க்கிறோம். ఈ గుడ్డివారిని గురించి కొన్ని వాక్యములు మనం చూసినట్లయితే இந்த குருடர்களை குறித்து சில வசனங்களை நாம் பார்ப்போம். ఇక్కడ గుడ్డివారు అనగా అక్షరానుసారమైనటువంటి గుడ్డివాడు కాడు. இங்கே குருடர்கள் என்றால் அது எழுத்தின்படி உள்ள குருடர்களே அல்ல. ఈ గుడ్డివాడు ఎవరంటే ఇతడు దేవుడిని చూడకుండగా లోకములో జీవించేవారు, లోకమును చూసేవారు గుడ్డివాడు. இந்த குருடர்கள் யார் என்றால் அவர்கள் தேவனை நோக்கி பாராமல் இந்த உலகத்தை நோக்கி பார்த்து கொண்டிருக்கிறவர்கள் தான். దేవునిని చూడకుండగా, దేవుని కొరకు జీవించకుండగా లోకమును చూచేవారు, లోకము కొరకు జీవించేవారే ఈ గుడ్డివాడు అని రాయబడి ఉన్నది. தேவனை பாராமல் தேவனுக்கென்று ஜீவிக்காமல் இந்த உலகத்தை பார்த்து உலகத்திற்கென்று ஜீவித்துக் கொண்டிருக்கிறவர்கள் தான் இந்த குருடர்கள். ఈ గుడ్డివానికి మహిమ కలిగినటువంటి సువార్త వారు వినినప్పటికీ కూడా వారి యొక్క కన్నులు ప్రకాశింపబడనేరవు. இந்த குருடர்களுக்கு அவர்கள் மகியின் சுவிசேஷத்தை பிரசங்கித்தாலும் கூட அவர்கள் கண்கள் பிரகாசிக்கப்படவில்லை. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అనగా సాతాను వారి యొక్క మనోనేత్రాలకి గుడ్డితనము కలుగ చేయుచున్నది. இப்பிரபஞ்சத்தின் தேவனானவன் சாத்தானானவன் அவர்களுடைய மனக்கண்களை குருடாக்கினான். 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం. 2 కొరింథీయుల 4ఆம் அதிகாரம் 4ஆம் వచనத்தை వాసిపోం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు
సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేసెను. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేయుచున్నది. இப்பிரபஞ்சத்தின் தேவனானவன் அவிசுவாசிகளான இவர்களுடைய மனக்கண்களை குருடாக்கினான். వారు అవిశ్వాసులు అని పిలువబడుచున్నారు. அவர்கள் అవిశ్వాసిகள் என்று అழைக்கப்படுகிறார்கள். వారు ఈ లోకములో దేవునిని వారు చూడడం లేదు, లోకమును వారు చూస్తున్నారు. அவர்கள் இந்த உலகத்திலே தேவனை நோக்கி பாராமல் உலகத்தை தான் பார்த்து ఈ கொண்டிருக்கிறார்கள். లోకములో దేవుడు లేడు అని వారు జీవిస్తున్నారు. இந்த உலகத்திலே தேவன் இல்லை என்று அவர்கள் ஜீவித்துக் கொண்டிருக்கிறார்கள். లేదా దేవుని యందు విశ్వాసం లేని వారుగా జీవిస్తున్నారు. இல்லை என்றால் தேவனிடத்தில் விசுவாசம் இல்லாதவர்களாக ஜீவித்துக் கொண்டிருக்கிறார்கள். అందువారు ఈ గుడ్డివారు వారు దేవుని చిత్తమును వారు చేయలేరు. இப்படிப்பட்ட குருடர்கள் தேவனுடைய சித்தத்தை அவர்கள் செய்வதில்லை. లేదా దేవుని యొక్క కార్యములలో వారు ముందుకు సాగలేరు. இல்லை என்றால் தேவனுடைய காரியத்தில் அவர்கள் முன்போட்டு போவதில்லை. అందువల్ల పరలోకమందున దేవుడు మోషే ద్వారా అహరోని యొక్క సంతతిలో ఉన్న ఇశ్రాయేలు జనులకి దేవుడు బయలుపరుచున్నాడు. ஆகையால் தான் கர்த்தர் மோசேயின் மூலமாக ஆரோனுடைய சந்ததியாருக்கு இவைகளை சொல்லுகிறார். ఈ దినాలలో మన ఒక్కొక్కరు కూడా మనలో దేవునిని చూడకుండా లోకమును చూచి లోకములో ఎవరైతే జీవిస్తున్నారో వారు గుడ్డివారు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. இவ்விதமாக நம்மிலும் கூட இந்நாட்களிலே நாம் தேவனை நோக்கி பாராமல் உலகத்தை பார்த்துக் கொண்டிருக்கிற நாம் குருடர்கள் தான் என்று தேவனுடைய வசனம் நம்மை எச்சரிக்கிறது. ఒకవేళ మీలో అనేక మంది ఈ దినం ఆదివారం అని దేవుని యొక్క సన్నిధానానికి ఆరాధనకు వచ్చి ఉన్నారు. ஒருவேளை இன்றைக்கு நீங்கள் எல்லாரும் கூட தேவனுடைய சந்நிதிக்கு இன்றைக்கு ஞாயிற்றுக்கிழமை என்று வந்திருக்க கூடும். ఒకవేళ మీరు ఆరాధనకు వచ్చినప్పటికీ మనలో అనేక మంది గుడ్డివారు ఉన్నారు. நாம் ஒருவேளை ஆராதனைக்கு வந்திருந்தால் கூட நம்மில் அநேகர் குருடராய் இருக்கிறார்கள். ఆదివారం కాబట్టి ఆరాధనకు వచ్చారు. நாம் ஞாயிற்றுக்கிழமையாக இருப்பதினால் ஆராதனைக்கு வந்தோம். కానీ అనేక మందిలో ఇక్కడ కూర్చున్న వారికి దేవుని మీద విశ్వాసం లేదు కాబట్టి వారు గుడ్డివారు అని రాయబడి ఉన్నది. ஆனால் இங்கே வந்திருக்கிறவர்களுக்குள்ளே அநேகருக்கு தேவன் மேல் விசுவாசம் இல்லாததினால் அவர்கள் தேவனுடைய சந்நிதியில் குருடர்களாய் காணப்படுகிறார்கள். మీరు ఆరాధనకు వచ్చినప్పటికీ లోకం మీలో ఉన్నది, లోకాన్ని మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి మీరు గుడ్డివారు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. நீங்கள் ஆராதனைக்கு வந்திருந்தும் உலகம் உங்களுக்குள் இருப்பதினால் உலகத்தின் மேல் நீங்கள் வாஞ்சை வைத்திருப்பதினால் வேத வசனம் சொல்லுகிறது நீங்கள் குருடர்கள் தான். అక్షరానుసారమైనటువంటి గుడ్డివారు ఇక్కడ ఎవ్వరు కూడా లేరు. எழுத்தின்படி உள்ள குருடர்கள் இங்கே யாரும் இல்லை. కానీ దేవుని వాక్యం ప్రకారంగా అవిశ్వాసం కలిగిన వారు మనలో అనేక మంది ఉన్నారు కాబట్టి ఆత్మ సంబంధమైన గుడ్డివారు ఇక్కడ ఈ యొక్క స్థలములో అనేక మంది ఉన్నారు. ஆனால் தேவனுடைய வசனத்தின்படி பார்க்கும்போது நாம் தேவனை குறித்த விசுவாசம் இல்லாது இருப்பதினால் வேத வசனத்தின்படி நாம் குருடர்களாய் இங்கே அநேகராய் இருக்கிறோம். కనుక వీరు దేవునిని చూడకుండా లోకమును చూచేవారు. இவர்கள் தான் தேவனை பாராமல் உலகத்தை பார்க்கிறவர்கள். ఇంకనో గుడ్డివారు అనగా இன்னொரு குருடர்கள் என்றால் ఆ పరలోక రాజ్యమును గురించినటువంటి ఒక దర్శనము, ప్రకటన, నిరీక్షణ లేని వారు అనేక మంది ఇక్కడ ఉన్నారు. இன்னொரு விதத்திலே நாம் சொல்ல போனால் பரலோக ராஜ்யத்தை குறித்த தரிசனம், பரலோகத்தை குறித்த வெளிப்படுத்தல், பரலோகத்தை குறித்த நம்பிக்கை இல்லாதவர்கள் அநேகர் இருக்கிறார்கள். అందువల్ల వారు కూడా గుడ్డివారు అని ఇక్కడ రాయబడి ఉన్నది. இப்படிப்பட்டவர்களும் குருடர்கள் தான் என்று எழுதப்பட்டிருக்கிறது. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయానికి మనం వచ్చినట్లయితే எபேசியர்களுடைய நிருபம் 1ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் 17వ వచనం చదువుకుందాం. 17ஆம் வசனத்தை வாசிப்போம். మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘానికి తెలియపరుస్తున్నారు, இங்கே அப்போஸ்தலனாகிய பவுல் எபேசியர் சபைக்கு எழுதுகிறார். మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అని రాయబడి ఉన్నది. அவர் உங்களுக்கு பிரகாசமுள்ள மனக்கண்களை கொடுக்க வேண்டும் என்று எழுதப்பட்டிருக்கிறது. వీరి యొక్క మనోనేత్రములు వెలిగింపబడి ఉన్నవి. உங்கள் மனக்கண்கள் பிரகாசிக்கப்பட்டிருக்கிறது. ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డల యొక్క మనోనేత్రములు
మనోనేత్రములు వెలిగింపబడి ఉన్నవి. இந்த எபேசிய சபையில் உள்ள தேவனுடைய பிள்ளைகளுடைய மனக்கண்கள் பிரகாசிக்கப்பட்டிருக்கிறது. వారి యొక్క నేత్రములు వెలిగింపబడినందువలన, அவர்களுடைய மனக்கண்கள் பிரகாசிக்கப்பட்டதினால் వారు పిలుపుని గురించినటువంటి నిరీక్షణ కలిగినటువంటి ఒక ధైర్యము వారికి ఉన్నది. அவர்கள் தங்களை குறித்த அழைப்பிலே ஒரு நம்பிக்கை உள்ளவர்களாய் இருக்கிறார்கள். దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు మమ్మల్ని పిలిచాడని వారు పిలుపుని గురించిన ఒక నిరీక్షణ వారికి ఉన్నది. என் தேவன் என்னை அழைத்தார், என் தேவன் என்னை அழைத்தார் என்கிற ஒரு நம்பிக்கை அவர்களுடைய அழைப்பிலே அவர்களுக்கு காணப்படுகிறது. దేవుడు మమ్మల్ని పిలిచాడు అనేటువంటి ఒక నిరీక్షణ వారికి ఉన్నది. தேவன் நம்மை அழைத்தார் என்கிற நம்பிக்கை அவர்களுக்குள்ளே இருக்கிறது. ఎందుకున్నదా నిరీక్షణ? அது எந்த நம்பிக்கை? వారి యొక్క మనోనేత్రము వెలిగింపబడినది. அவர்களுடைய மனக்கண்கள் பிரகாசிக்கப்பட்டது. వారి యొక్క మనోనేత్రం వెలిగింపబడకపోతే, அவர்களுடைய மனக்கண்கள் பிரகாசிக்கப்படாமல் இருந்தால், దేవుడు నన్ను పిలిచాడా సైతాన్ని పిలిచిందా అని ఒక డౌట్ ఉండేది. தேவன் என்னை அழைத்தாரா சாத்தான் என்னை அழைத்தானா என்று ஒரு சந்தேகம் இருக்கும். వారి యొక్క మనోనేత్రం వెలిగింపబడినది. அவர்களுடைய மனக்கண்கள் பிரகாசிக்கப்பட்டிருந்தது. అందువల్ల వారి పిలుపుని గురించిన ఒక నిరీక్షణ వారికి ఉన్నది. ஆகையால் அவர்களுடைய அழைப்பை குறித்து அவர்களுக்கு ஒரு நம்பிக்கை இருந்தது. ఆ తర్వాత పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, அவர்கள் பரிசுத்தவான்களிடத்தில் தனக்கு உண்டாயிருக்கிற சுதந்திரத்தின் மகிமையின் ஐஸ்வர்யத்தை, పరిశుద్ధుల యొక్క సహవాసములో స్వాస్థ్యములో వారి యొక్క మహిమైశ్వర్యమును గురించినటువంటి, పరిశుద్ధుల యొక్క సహవాసాన్ని గురించినటువంటి వారి యొక్క మనోనేత్రం అక్కడ వెలిగింపబడినది. பரிசுத்தவான்கள் நமக்கு உண்டாயிருக்கிற சுதந்திரனுடைய மகிமையின் ஐஸ்வர்யத்தை குறித்து ஒரு நம்பிக்கை அவர்களுக்கு மனக்கண்களில் பிரகாசிக்கப்பட்டதினால் இருந்தது. వారి మనోనేత్రం వెలిగింపబడకపోతే, அவருடைய மனக்கண்கள் பிரகாசிக்கப்படாமல் இருந்தால், బయట సేవకులు పెంతెకోస్తులో ఉన్నవారు అందరూ ఒకటేనండి అంటున్నారు. வெளியே உள்ள ஊழியர்களும் இந்த பெந்தெகோஸ்தில் இருக்கிற ஊழியர்களும் ஒரே ஊழியர்கள் தான் என்கிறார். కనుక అన్ని సంఘాలు ఒకటే, இல்லை என்றால் எல்லா సభ్యులు ஒன்றே, అందరు సేవకులు ఒకటే, எல்லா ஊழியர்களும் ஒருவரே, క్రైస్తవులందరూ ఒకటే. கிறிஸ்தவர்கள் எல்லாரும் ஒன்றுதான். కానీ ఎఫెసు సంఘంలో ఉన్నవారు ఏమంటున్నారు? ஆனால் எபேசு சபையில் இருக்கிறவர்கள் என்ன சொல்கிறார்கள்? ఆ పిలుపుని గురించినటువంటి నిరీక్షణ మాకు ఉన్నది. எங்களை அழைத்த அழைப்பின் மேல் எங்களுக்கு ஒரு நம்பிக்கை உண்டு. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము మహిమైశ్వర్యము ఉన్నది. பரிசுத்தவான்கள் சுதந்திரம் உள்ள மகிமையின் ஐஸ்வர்யம் எங்களுக்கு உண்டு. ఆ తర్వాత మూడోది, அதற்கடுத்தது மூன்றாவது, క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు ఆయన యందు అని రాయబడి ఉన్నది. இங்கே கிறிஸ்துவின் பலத்த சத்துவத்தின் வல்லமை படியே அதை விசுவாசிக்கிறவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. క్రీస్తు యొక్క బలాతిశయము యందు ఒక విశ్వాసము వారికి ఉంటుంది. இந்த கிறிஸ்துவுடைய வல்லமையின் மகா மேன்மையான இந்த మహత్వத்தில் எங்களுக்கு ஒரு నம்பிக்கை ఆ உண்டு. క్రీస్తు శక్తి యొక్క అపరిమితమైన మహేశ్వర్యమును గురించి రాయబడి ఉన్నది. இது கிறிஸ்துவின் வல்லமையில் உள்ள மகா ஐஸ்வர்யத்தை குறித்து எழுதப்பட்டிருக்கிறது. ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, ఇక్కడ వీరు అనేక కార్యములు వారు హైలైట్ చేసి పలుకుతున్నారు. இங்கே அநேக காரியங்களை உயர்வாக அவர்கள் வெளிப்படுத்தி எழுதியிருக்கிறார்கள். కారణం వారి మనోనేత్రము వెలిగింపబడినది. காரணம் என்னவென்றால் அவர்களுடைய மனக்கண்கள் தான் பிரகாசிக்கப்பட்டது. వారి యొక్క ఆత్మీయ నేత్రములు ప్రకాశింపబడి ఉన్నవి. அவர்களுடைய ஆவிக்குரிய கண்கள் பிரகாசிக்கப்பட்டது. అందువలన గుడ్డివారు అని చెప్పినప్పుడు వీరు అక్షరానుసారమైన గుడ్డివారు కారు. ஆகையால் குருடர்கள் என்றால் இவர்கள் எழுத்தின்படி உள்ள குருடர்கள் அல்ல. కనుక ఆత్మ సంబంధమైన గుడ్డివారిని గురించి ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. ஆனால் இங்கே ஆவிக்குரிய குருடர்களை குறித்து தான் நாம் வாசிக்கிறோம். ఆత్మలో గుడ్డివారుగా ఉన్నవారు వీరు యెహోవాకు ఆహారం అర్పించడానికి సమీపించకూడదు. இந்த ஆவிக்குரிய விஷயத்திலே குருடர்களாக இருப்பவர்கள் இவர்கள் தேவனுடைய அப்பத்தை செலுத்தும்படியாக சேரலாகாது. ఇంకా గుడ్డివారిని మనం చూసినట్లయితే இன்னும் குருடர்களை குறித்து பார்ப்போம் என்றால் ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం. வெளிப்படுத்தின விசேஷம் 3ஆம் அதிகாரம் 17ஆம் வசனம். నీవు దౌర్భాగ్యుడువును దిక్కుమాలిన వాడువును దరిద్రువుడును గ్రుడ్డివాడువును దిగంబరుడై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీయూ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். మరలా చదవమ్మా. గుడ్డివాడు, నీవు దౌర్భాగ్యుడువును దిక్కుమాలిన వాడవును దరిద్రువుడును గ్రుడ్డివాడవును దిగంబరుడనై ఉన్నావని ఎరుగక దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఇక్కడ உண்டாகட்டும். లవోదియ సంఘముని గురించి మనం చూడగలుగుతున్నాము. இங்கே லவோதிக்கேய சபையை குறித்து நாம் பார்க்கிறோம். ఇక్కడ వీరు నులివెచ్చని జీవితము చేసేవారు ఉంటున్నారు. இங்கே சிலர் வெதுவெதுப்பான ஜீவியத்தை செய்கிறவர்கள் వీరు இருக்கிறார்கள். చల్లని జీవితం చేయడం లేదు, వెచ్చని జీవితము చేయడం లేదు. இவர்கள் குளிருள்ள ஜீவியத்தையும் செய்யவில்லை, அனலுள்ள ஜீவியத்தையும் செய்யவில்லை. వీరు నులివెచ్చని జీవితమును చేస్తున్నారు. ஆனால் இவர்கள் வெதுவெதுப்பான ஒரு ஜீவியத்தை செய்து கொண்டிருக்கிறார்கள்.
అందువల్ల వీరికి కొన్ని యొక్క డిగ్రీలు ఇక్కడ ఇవ్వబడి ఉన్నవి. ஆகையால் தான் இவர்களுக்கு சில பட்டங்கள் கொடுக்கப்பட்டிருக்கிறது. వారిలో వారికి ఇవ్వబడిన డిగ్రీలు ఏమిటంటే அவர்களுக்கு கொடுக்கப்பட்ட பட்டங்கள் என்னவென்று பார்த்தால் దౌర్భాగ్యుడమని రాయబడి ఉన్నది, நிர்பாக்கியமுள்ளவன் என்று எழுதப்பட்டிருக்கிறது. దిగంబరుడమని రాయబడి ఉన్నది, அவன் நிர்வாணி என்று எழுதப்பட்டிருக்கிறது. దిక్కుమాలిన వాడవని రాయబడి ఉన్నవి, அவன் தரிசனன் என்று எழுதப்பட்டிருக்கிறது. దరిద్రుడవని రాయబడి ఉన్నది, அவன் பரிதபிக்கப்பட்டவன் என்று எழுதப்பட்டிருக்கிறது. గుడ్డివాడవని రాయబడి ఉన్నది, அவன் குருடன் என்று எழுதப்பட்டிருக்கிறது. నులివెచ్చని జీవితమును చేసేవారు వీరు గుడ్డివారు అని రాయబడి ఉన్నది. வெதுவெதுப்பான ஜீவித்தை செய்து கொண்டிருக்கிறவர்கள் தான் குருடர்கள் என்று இங்கு எழுதப்பட்டிருக்கிறது. అనగా రెండు రకములైన జీవితములు చేసేవారు గుడ్డివారు. அப்படியானால் இரண்டு விதமான ஜீவித்தை செய்து கொண்டிருக்கிறவர்கள் தான் இந்த குருடர்கள். లోకము కావాలి, సంఘము కావాలి. அவர்களுக்கு உலகமும் வேண்டும், சபையும் வேண்டும். ఆ లోకము కావాలి, దేవుడు కావాలి. அவர்களுக்கு உலகமும் வேண்டும், தேவனும் வேண்டும். లోకమును దేవుని రెండు జీవితములు చేసేవారు వీరు గుడ్డివాడు. உலகத்திற்காக தேவனுக்காக ஜீவித்துக் கொண்டிருக்கிறவர்கள் தான் இந்த குருடர்கள். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரி, ఈ యొక్క గుడ్డివారు యెహోవాకు ఆహారం అర్పించడానికి వారు సమీపించకూడదు. இந்த குருடர்கள் தேவனுக்கு அப்பத்தை செலுத்துவதற்கு சேரலாகாது. మరొక గుడ్డివాని గురించి మనం చూసినట్లయితే இன்னொரு குருடர்களை குறித்து நாம் பார்ப்போம் என்றால் మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయానికి రండి. రెండో పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయానికి రండి. 2 பேதுரு 1 அதிகாரத்துக்கு வாருங்கள். 9వ వాక్యం చదవండి. 9వ వచనం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు అగును. இவைகள் இல்லாதவன் எவனோ அவன் முன் செய்த பாவங்களென தான் சுத்திகரிக்கப்பட்டதை மறந்து கண் சொருகி போன குருடனாயிருக்கிறான். ఇవి ఎవనికి లేకపోవునో, இவைகள் இல்லாதவன் எவனோ, ఏ కార్యములు లేనివారు గుడ్డివారు. இங்கே என்னென்ன காரியங்கள் இல்லாதவன் குருடன். 9వ వచనములో రాయబడి ఉన్నది, ఇవి ఎవరికి లేదో వారు గుడ్డివారు. 9వ వచనத்திலே எழுதப்பட்டிருக்கிறது, இவைகள் இல்லாதவன் எவனோ அவன் குருடன். ఏ కార్యములు లేనివారు. எந்தெந்த காரியங்கள் இல்லாதவன் 5వ వాక్యము నుండి చదువుకుందాం. 5వ వచనத்திலிருந்து వాసిపోం. ఆ హేతువు చేతని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, విశ్వాసమునందు సద్గుణము, విశ్వాసతోడి ధైర్యத்தையும், సద్గుణమునందు జ్ఞానమును, సద్గుణమునందు జ్ఞానము, ధైర్యతోட ஞானத்தையும், జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహము, ஞானத்தோட இச்சையடக்கம், ఆశా నిగ్రహమునందు సహనమును, ఆశా నిగ్రహమునందు సహనమును, இச்சையடக்கத்தோட பொறுமையையும், సహనమునందు భక్తిని, సహనమునందు భక్తిని, பொறுமையோட தேவபக்தியும், భక్తి యందు సహోదర ప్రేమను, భక్తి యందు సహోదర ప్రేమ లేనివారు, தேவபக்தியோட சகோதர ஸ்நேகத்தையும், సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి, సహోదరి ప్రేమ యందు దయను అమర్చుకొనుడి, சகோதர ஸ்நேகத்தோட அன்பையும் கூட்டி வழங்குங்கள். ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇప్పుడు మనం పైన చదివినటువంటి ఈ కార్యములన్నీ లేనివారు గుడ్డివారు. நாம் இங்கே மேலே வாசித்த இந்த காரியங்கள் இல்லாதவர்கள் தான் இந்த குருடர்கள். కనుక విశ్వాసము లేనివారు గుడ్డివారు, விசுவாசம் இல்லாதவர்கள் குருடர்கள். రెండవదిగా సద్గుణము లేనివారు గుడ్డివారు, இரண்டாவதாக சற்குணம் இல்லாதவர்கள் அவர்கள் குருடர்கள். మూడవదిగా జ్ఞానము లేనివారు గుడ్డివారు, மூன்றாவதாக ஞானம் இல்லாதவர்கள் குருடர்கள். నాలుగవది ఆశా నిగ్రహము లేనివారు గుడ్డివారు, நான்காவதாக இச்சையடக்கம் இல்லாதவர்கள் குருடர்கள். ఐదవదిగా సహనము లేనివారు గుడ్డివారు, ஐந்தாவதாக பொறுமை இல்லாதவர்கள் குருடர்கள். ఆరవది భక్తి లేనివారు గుడ్డివారు, ஆறாவதாக பக்தி இல்லாதவர்கள் குருடர்கள். ఏడవదిగా సహోదర ప్రేమ లేనివారు గుడ్డివారు, ஏழாவதாக சகோதர ஸ்நேகம் இல்லாதவர்கள் குருடர்கள். ఎనిమిదవదిగా సహోదరి దయను అమర్చుకొనని వారు గుడ్డివారు, எட்டாவதாக அன்பை கூட்டி வழங்காதவர்கள் இந்த குருடர்கள். అందువల్ల పైన ఈ 8 కార్యముల ఒక పట్టిక అక్కడ రాయబడి ఉన్నది. இங்கே மேலே 8 விதமான காரியங்கள் பட்டியல் படுத்தப்பட்டிருக்கிறது. అందువల్ల 9వ వచనములో ఇవి ఎవనికి లేకపోవునో వాడు గుడ్డివాడును దూరదృష్టి కలిగిన వాడని రాయబడి ఉన్నది. ஆகையால் தான் இவைகள் இல்லாதவன் எவனோ அவன் முன் செய்த பாவங்களே சுத்திகரிக்கப்பட்டதை மறந்து
அவன் குருடனாய் தூர பார்வை இல்லாதவனாய் இருக்கிறான். అనగా ఇవి అనగా పైన చెప్పబడిన 8 కార్యాలని బయలుపరుచున్నది. இவைகள் என்று சொல்லும் போது மேலே கொடுக்கப்பட்ட 8 காரியங்கள் அதில் அடங்கி ఈ இருக்கிறது. 8 కార్యములు లేనివారు గుడ్డివారు. இந்த 8 காரியங்கள் இல்லாதவர்கள் தான் அந்த குருடர்கள். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரி, గుడ్డివారిని గురించి మనం చూసినట్లయితే ఇంకా అనేక వాక్యాలు ఉన్నవి. இன்னும் குருடர்களை குறித்து நாம் பார்ப்போம் என்றால் அநேக வசனங்கள் உண்டு. ఈ యొక్క గుడ్డివారు మన యొక్క సంఘములో మన మధ్యలో అనేక మంది ఉన్నారు. இப்படிப்பட்ட குருடர்கள் நம்முடைய சபையிலே நம்முடைய மத்தியிலே அநேகர் இருக்கிறார்கள். ఆ కాలంలో అక్షరానుసారమైన ఇశ్రాయేలీయుల సంతతిలో అనేక మంది 6 లక్షల మందిలో అనేక మంది గుడ్డివారు ఉన్నారు. அந்த காலத்திலே இஸ்ரவேல் ஜனங்களுக்குள்ளே அந்த 6 லட்சம் புருஷர்களுக்குள்ளே அப்படிப்பட்ட குருடர்கள் இருந்தார்கள். ఈ దినాలలో కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులలో గుడ్డివారు ఉన్నారు. ஆனால் இந்நாட்களிலே ஆவிக்குரிய இஸ்ரவேலுக்குள்ளே அப்படிப்பட்ட குருடர்கள் இருக்கிறார்கள். ఈ వాక్యం ప్రకారంగా మనలో అనేక మంది గుడ్డివారంగా కనబడుతున్నాము. இந்த వசనங்களை குறித்து பார்க்கும்போது நம்மிலே அநேகர் குருடராய் காணப்படுகிறோம். ఈ గుడ్డివారు దేవుడని యెహోవాకి హోమ ద్రవ్యములను ఆహారమును అర్పించడానికి వారు సమీపించకూడదు. இப்படிப்பட்ட குருடர்கள் தான் தேவனுக்கு பலி செலுத்தவும் அப்பத்தை செலுத்தவும் சேரலாகாது. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். వీరు మొదటి గ్రూప్ వారు అంటున్నారు. இவர்கள் தான் முதலாம் கூட்டத்தார். రెండవ గ్రూపును మనం చూసినట్లయితే இரண்டாவது கூட்டத்தாரை பார்ப்போம் என்றால் లేవి కాండం 21వ అధ్యాయం 18వ వాక్యం. ఏలియనగా ఎవని యందు కలంకం ఉండునో వాడు గ్రుడ్డివాడే గాని కుంటివాడే గాని ముక్కిడివాడే గాని విపరీతమైన దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். రెండవ గ్రూప్ వారు ఎవరంటే కుంటివాడే కాని. இந்த இரண்டாவது கூட்டத்தார் யார் என்றால் சப்பானி ஆனாலும். కుంటివాడు అనగా అర్థం ఏమిటి? இந்த சப்பானி என்றால் அர்த்தம் என்ன? ఇది కూడా అక్షరానుసారమైన కుంటివాడు కాడు. இவர்களும் கூட எழுத்தின்படி உள்ள சப்பானிகள் அல்ல. ఆత్మలో కుంటివారుగా కనబడుతున్నారు. இவர்கள் ஆவியிலே சப்பானிகளாய் காணப்படுகிறார்கள். అప్పుడు కుంటివాడు అనగా నడవలేని వాడు. இந்த சப்பானிகள் என்றால் அவர்கள் நடக்க முடியாதவர்கள். కుంటివాడు ఒక స్థలము నుండి మరొక స్థలానికి వెళ్ళాలంటే இந்த சப்பானி ஒரு இடத்திலிருந்து இன்னொரு இடத்திற்கு போக வேண்டும் என்றால் అతను ఎత్తుకొనడానికి ఇంకొక వ్యక్తి సహాయంగా ఉండాలి. அவனை தூக்கி கொண்டு செல்வதற்கு உதவியாக இன்னொருவன் தேவை. ఈ యొక్క స్టేజీ నుండి ఆ బాల్కనీ చివరి వరకు వెళ్ళాలంటే ఆ వ్యక్తిని మోసుకొని వెళ్ళే మరొక వ్యక్తి కావాలి. இந்த ஸ்டேஜில் இருந்து அந்த பால்கனி வரைக்கும் போக வேண்டும் என்றால் அந்த சப்பானியை தூக்கி கொண்டு போகிற உதவி செய்கிறவன் ஒருவன் வேண்டும். అతడు నడవలేని వాడు. அவன் நடக்க கூடாதவன். లేదా అతడు పరిగెత్తలేని వాడు. அவன் ஓட முடியாதவன். నడవలేని పరిస్థితి అతనికి ఉన్నప్పుడు పరిగెత్తేటువంటి అనుభవం అసలే ఉండదు. அவனுக்கு நடக்க முடியாதபடி இருக்கும்போது அவன் ஓடக்கூடிய அனுபவம் అసలు అప్పుడు దీనిని ఆత్మీయ జీవితంలో మనం కోణములో చూసినట్లయితే இதை இன்னொரு கோணத்திலே ஆவிக்குரிய விதத்தில் பார்க்கும்போது వారు ఎదుగుదల లేని వారు, அவர்கள் ஒரு வளர்ச்சி இல்லாதவர்கள், లేదా వారు ఆత్మలో నడవలేని వారు, அவர்கள் ஆவியிலே நடக்க முடியாதவர்கள். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். వీరు కూడా దేవుడని యెహోవాకి ఆహారం అర్పించడానికి సమీపించకూడదు. இவர்கள் கூட தேவனாகிய கர்த்தருக்கு அப்பத்தை செலுத்தும்படியாக சேரலாகாது. ఈ కుంటివాడు నడవలేడు. இந்த சப்பானிகள் நடக்க முடியாது. ముందుకు సాగలేడు. அவர்கள் முன்போட்டு போக முடியாது. పరిగెత్తలేడు. அவர்கள் ఓడ முடியாது. కానీ ఏ స్థలములో ఉంటున్నాడో అదే స్థలములో ఉంటాడు. அவர்கள் எந்த இடத்தில் இருக்கிறார்களோ அங்கேயே இருப்பார். ముందుకి వెనక్కి వెళ్ళలేడు. அவர்கள் முன்னே பின்னே போக முடியாது. అనగా ఆత్మీయ జీవితంలో వెనకబడే స్థితి ఇతనికి ఉండదు. ఆత్మలో ముందుకు సాగే స్థితి ఉండదు. அவர்களுக்கு ஆவிக்குரிய ஜீவியத்திலே ஒரு பின்வாங்குகிற நிலை இருக்காது. அவர்கள் முன்போட்டு போகிற நிலையும் இருக்காது. వెనక్కి వెళ్ళడం, ముందుకి వెళ్ళడం, చివరికి ప్రభు రాకడ కూడా వెళ్ళడం. அவ்விதமாக அவர்கள் பின்னாலேயும் போக மாட்டார்கள், முன்னாலேயும் போக மாட்டார்கள். கடைசியாக பார்க்கும்போது கர்த்தருடைய வருகையிலும் காணப்பட மாட்டார்கள். అలాగే మనలో అనేక మంది విశ్వాసులు కూడా ఉంటున్నారు. அவ்விதமாக அநேக விசுவாசிகள் நம்மிலேயும் காணப்படுகிறார்கள். వారు లోకములోనికి కలిసిపోవడానికి వారు ఇష్టపడరు. அவர்கள் உலகத்தோடு சேர்ந்து விட அவர்கள் இஷ்டப்பட மாட்டார்கள். ప్రేమలో ముందుకు సాగిపోవడానికి కూడా ఎదుగుదల ఉండదు. அவர்கள் ஆவியிலே முன்போட்டு போக அவர்களுக்குள்ளே ஒரு வளர்ச்சி. వెనక్కి వెళ్ళరు, ముందుకు వెళ్ళరు, యాస్టీస్గా ఒకే స్థితిలో ఉంటారు. அவர்கள் பின்னாலேயும் போக மாட்டார்கள், முன்னாலேயும் போக மாட்டார்கள். இருக்கிற நிலை
நிலையிலே இருப்பார். వారు ఎప్పటి వరకు ఉంటున్నారు అలాగా? அவர்கள் எந்த வரைக்கும் அவர்கள் அமிதமாக ప్రభు இருப்பார்கள். రాకడ వరకు అలాగే ఉంటారు. அவர்கள் கர்த்தருடைய வருகை வரைக்கும் அமிதமாகவே இருப்பார். చివరికి ప్రభు రాకడలో వారు ఎత్తబడలేరు. அவர்கள் கடைசியாக கர்த்தருடைய வருகையிலும் எடுத்துக் கொள்ளப்பட மாட்டார்கள். అనగా లోకములో కలిసిపోలేరు. அவர்கள் உலகத்தோடு சேரவில்லை, ముందుకు సాగలేరు, முன்போட்டு போகவில்லை, అలాగే ఉంటున్నారు. அமிதமாகவே ప్రభు இருக்கிறார்கள். రాకడలో వారు కొనిపోబడలేరు. கர்த்தருடைய வருகையிலே அவர்கள் எடுத்துக் கொள்ளப்பட மாட்டார்கள். వీరే కుంటివారు అంటున్నారు. இவர்கள் தான் சப்பானியா இருக்கிறார்கள். అందువల్ల ఈ కుంటివారు దేవుడిని యెహోవాకి ఆహారం అర్పించడానికి సమీపించకూడదు. ஆகையால் இந்த சப்பானி அவன் தேவனுடைய அப்பத்தை செலுத்த சேரலாகாது. దావీదు ఈ కుంటివారిని జయించి ఉన్నాడు. தாவீது இந்த சப்பானிகளை ஜெயித்தார். ఆయన జయించి సియోను అనే కోటను వారు స్వాధీనపరుచుకున్నారు. அவர்களை ஜெயித்து அவன் சீயோனின் கோட்டையை பிடித்தான். మనలో ఆత్మిక జీవితంలో ఈ కుంటితనం అనేది ఎవరికి ఉండకూడదు. நம்முடைய ஆவிக்குரிய ஜீவிதத்தில் இப்படிப்பட்ட சப்பானி நிலவரம் நம்மிலே இருக்கக்கூடாது. కనుక మనము దేవుని యొక్క రాకడలో కొనిపోబడాలి. இதோ நாம் தேவனுடைய வருகையிலே எடுத்துக் கொள்ளப்பட வேண்டும். ఇశ్రాయేలు సంతతి వారిలో కుంటివాడు ఎవరు ఉండకూడదు. இஸ்ரவேலின் சபையாருக்குள்ளே இந்த சப்பானிகள் இருக்கக்கூடாது. వారు దేవుడిని యెహోవాను సమీపించలేరు. அவர்கள் தேவனாகிய கர்த்தரை சேரலாகாது. దేవునికి ఆహారం వారు సమర్పించకూడదు. தேவனுக்கு ஆகாரத்தை செலுத்தலாகாது. ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, ఆత్మిక జీవితంలో గుడ్డివారుగా మనం ఉండకూడదు. ஆவிக்குரிய ஜீவிதத்தில் நாம் சப்பானியா இருக்கக்கூடாது. లేదా కుంటివాడుగా మనం ఉండకూడదు. இனேதோ நாம் சப்பானியா இருக்கக்கூடாது. కనుక ఆత్మలో ముందుకు నడవలేని స్థితిలో మనం ఉండకూడదు. நாம் ஆவிக்குரிய ஜீவிதத்தில் முன்போட்டு போகக்கூடாத நிலையிலே இருக்கக்கூடாது. ఈ కుంటివారిని గురించి కూడా అనేక కార్యాలు ఉన్నవి. இந்த சப்பானிகளை குறித்தும் இன்னும் அநேக காரியங்கள் కానీ உண்டு. సమయం అనుమతించదు. ஆனால் நேரம் நமக்கு போதாது. వీరు రెండవ గ్రూపుగా మనం చూడగలుగుతున్నాము. இவர்களை தான் இரண்டாம் கூட்டத்தாராய் பார்க்கிறோம். మూడవదిగా మనం చూసినట్లయితే மூன்றாவதாக நாம் பார்க்கும்போது ముక్కిడి వాడే గాని ముఖ్యడి వాడే గాని. குறுகின அவயம் உள்ளவனானாலும், కనుక ముఖ్యడి వాడు అనగా దీనికి అర్థం ఏంటి? இந்த குறுகின அவயம் உள்ளவன் என்றால் அர்த்தம் என்ன? శ్వాస పీల్చలేనివాడు. அவர்கள் శ్వాస గాలి పీల్చలేనివాడు. அவர்கள் மூச்சு இழுக்க முடியாதவர்கள். కనుక ముఖ్యడి వాడు అనగా కొంతమంది ఎప్పుడు ముక్కుతా ఉంటారు. குறுகினவர்கள் என்றால் சிலர் அவர்கள் மூச்சு விடாமல் திணறுவார்கள். వారి గాలి లోపలికి బయటికి పీల్చలేరు. அவர்கள் மூச்சை உள்ளேயும் வெளியேயும் அவர்கள் இழுத்து முழுக முடியாது. అనుకుంటా ఉంటారు. அவர்கள் என்று சொல்லிக் వారు கொண்டிருப்பார். గాలి పీల్చలేరు. அவர்கள் மூச்சு இழுக்க முடியாது. లోపలికి బయటికి గాలి ఫ్రీగా వదలలేరు. உள்ளேயும் வெளியேயும் மூச்சை அவர்கள் இழுத்து விட முடியாது. అప్పుడు వీరెవరు? அவர்கள் யார்? విశ్వాస జీవితము చేయలేని వారు. இந்த விசுவாச ஜீவித்தை செய்ய முடியாதவர்கள். ఆ విశ్వాస జీవితము వారి వలన కాదు. விசுவாச ஜீவியம் அவர்களால் முடியாது. ఆ విశ్వాస జీవితము వారు చేయలేరు. அவர்களால் விசுவாச ஜீவியம் செய்ய முடியாது. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడి ఉన్నది. நீதிமான் விசுவாசத்தினாலே பிழைப்பான் என்று எழுதப்பட்டிருக்கிறது. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యానికి వచ్చినట్లయితే, ரோமருக்கு எழுதின நிருபம் 1ஆம் அதிகாரம் 17ஆம் வசனத்துக்கு வருவோம் என்றால், ఎందుకైనా నీతిమంతుడి విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. விசுவாசத்தினாலே நீதிமான் பிழைப்பான். నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. இந்த நீதிமான் விசுவாசத்தினால் தான் பிழைப்பான். ఇక్కడ ఇశ్రాయేలు జనులలో అనేక మంది విశ్వాసము లేని వారు ఉన్నారు. இங்கே இஸ்ரவேல் ஜனங்களுக்குள்ளே அநேகர் விசுவாசம் இல்லாதவர்களாய் இருக்கிறார்கள். అనేక మంది విశ్వాసములో జీవించని వారు ఉన్నారు. அநேகர் விசுவாசத்திலே ஜீவியாதவர்கள் இருக்கிறார்கள். నిన్నటి రోజు ఇద్దరు వచ్చి, బ్రదర్ మేము సాక్ష్యం చెబుతామని చెప్పారు. நேற்றைய தினம் 2 பேர் வந்து நான் சாட்சி சொல்லுகிறேன் என்று சொன்னார்கள். ఒకరు బ్రదర్ సైడ్ వచ్చారు, ఒకరు సిస్టర్ సైడ్ వచ్చారు. ஒருவர் பிரதர் சைடு வந்தார்கள், இன்னொருவர் சிஸ்டர் சைடுல இருந்து வந்தார். అప్పుడు నేను చెప్పాను, మీరు ఏమని సాక్ష్యం చెబుతారని చెప్పాను. அப்பொழுது நான் கேட்டேன், நீங்கள் என்னவென்று சாட்சி சொல்லுவீர்கள்? దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడండి అంటున్నారు. தேவன் எங்களை சுகமாக்கினார் என்று சொன்னார். ఎలాగ స్వస్థపరిచాడు? எவ்விதமாக சுகமாக்கினார்? హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో పరీక్ష చేసుకొని హాస్పిటల్ ఒక వారం రోజులు ఉండి మందులు తిని మాకులు తిని అన్ని తిని బాగుపడి గుడికి వచ్చిన తర్వాత సాక్ష్యం అంటున్నారు. அவ்விதமாக நாங்கள் ஒரு வாரமாக ஆஸ்பத்திரியில் இருந்து மருத்துவர்களை விசாரித்து அவர்களுடைய ஆலோசனைப்படி மருந்தை தின்று நாங்கள் இப்பொழுது சுகமானோம் என்று சாட்சி சொல்வோம் என்று சொல்கிறார். కనుక సాక్ష్యము అనగా వ్యాధి వచ్చినప్పుడు దేవునిలో నిలబడి దైవిక స్వస్థత మీద ఆధారపడి దేవుడు బాగు చేసినట్లయితే వచ్చి సాక్ష్యం చెబితే
సంఘం అంతటికి అది ఘనంగా ఉండిద్ది. அப்படியானால் விசுவாசத்திலே வியாதியிலே நாம் தேவனுடைய தெய்வீக சுகத்துக்காக காத்திருந்து தெய்வ சுகத்தை பெற்று அது தேவனை மகிமைப்படுத்தும்படியாக சாட்சி சொன்னால் தேவனுக்கு முன்பாக சபையிலே அது கனமாயிருக்கும். అలా కాకుండా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చేత నర్సుల చేత మందులు మాకులు తిని అక్కడ బాగుపడి గుడికి వచ్చి దేవుడు బాగు చేశాడని చెబితే అప్పుడు దేవుడు వెర్రివాణుగా చేసినట్టు. அவ்விதமாக ஆஸ்பத்திரிக்கு போய் அங்கே மருத்துவர்களிடம் நர்சுகளிடம் மருந்தை வாங்கி மாத்திரைகளை வாங்கி தின்று அதிலே சுகமாகி இங்கே வந்து இயேசு என்னை குணமாக்கினார் என்று சொன்னால் இயேசுவை நாம் குறை சொல்வதாக. అందువల్ల ప్రియమైన సహోదరి సహోదరుడా, ஆகையால் பிரியமான சகோதரியே, బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా హాస్పిటల్కి వెళ్ళి మందులు తిని వారు బాగుపడిన వారు దయచేసి సాక్ష్యం చెబుతామని ఎవరు అడగొద్దు. அவ்விதமாக ஆஸ்பத்திரிக்கு போய் மருந்து மாத்திரைகளை தின்றுவிட்டு குணமானோம் என்று சாட்சி சொல்லும்படியாக யாரும் என்னை வந்து கேட்க வேண்டாம். వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పారు అనుకోండి, அவர்கள் ஒருவேளை வந்து சாட்சி சொன்னார்கள் என்று வைத்துக் 1000 கொள்ளுங்கள். మంది ఏమనుకుంటున్నారు, இங்கே இருக்கிற 1000 பேர் என்ன நினைப்பார்கள்? వారు హాస్పిటల్కి వెళ్ళి బాగుపడ్డారంటే వాళ్ళ సాక్ష్యం చెబుతున్నారు ఏంటి అని పాయింట్ అవుట్ చేస్తారు. அவர்கள் ஆஸ்பத்திரிக்கு போய் குணமானார்கள் இப்பொழுது சாட்சி சொல்லுகிறார்களே என்று அவர்கள் பாயிண்ட் ரைஸ் பண்ணுவார்கள். కనుక హాస్పిటల్కి వెళ్ళిన వారు స్వస్థత పొందిన వారు సాక్ష్యం చెప్పకూడదు. ஆஸ்பத்திரிக்கு போய் அங்கே குணமானவர்கள் இங்கே வந்து சாட்சி சொல்ல வேண்டாம். దేవునిలో నిలబడిన వారే సాక్ష్యం చెప్పాలి. தேவனுக்கென்று நின்றவர்கள் தான் சாட்சி சொல்ல வேண்டும். నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, விசுவாசத்தினாலே நீதிமான் பிழைப்பான். నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. நீதிமான் விசுவாசத்தினாலேயே பிழைப்பான். ఈ రోమా పత్రికలో చెప్పబడిన ఇదే వాక్యం హబక్కు గ్రంథములో కూడా మనం చూడగలుగుతున్నాము. இந்த ரோமரிலே எழுதப்பட்டிருக்கிற இதே வசனம் ஆபகுக்கிலும் எழுதப்பட்டிருக்கிறது. హబక్కు గ్రంథానికి రండి. ஆபகுக் புத்தகத்துக்கு வாருங்கள். నీతిమంతుడు విశ్వాస మూలముగా 2:4 వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. நீதிமான் விசுவாசத்தினாலேயே பிழைப்பான். కనుక నీతిమంతులు విశ్వాస మూలముగా బ్రతుకును అని పాత నిబంధన నూతన నిబంధన మనకు తెలియజేస్తున్నది. இந்த நீதிமான் விசுவாசத்தினாலேயே பிழைப்பான் என்று பழைய ஏற்பாட்டிலும் புதிய ஏற்பாட்டிலும் எழுதப்பட்டிருக்கிறது. ఇక్కడ మూడో గ్రూప్ వారు ముఖ్యుడి వాడని రాయబడి ఉన్నది. இந்த மூன்றாவது கூட்டத்தார் அவர்கள் குறுகின அவயம் உள்ளவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. వారు ఎల్లప్పుడూ కూడా ముక్కుతానే ఉంటారు. அவர்கள் எப்பொழுது குறுகலான காரியங்களிலே காணப்படுவார்கள். కనుక విశ్వాస జీవితము చేయడము వారి వలన కాదు, அவர்களால் ஒரு விசுவாச ஜீவியம் செய்வது கூடாத காரியம். ఆ విశ్వాసం అనేది వారిలో లేదు. விசுவாசம் என்பது அவர்களுக்குள்ளே இல்லை. పౌలు దెస్సలోని సంఘానికి కూడా తెలియపరుస్తున్నాడు. அப்போஸ்தலனாகிய பவுல் தெசலோனிய சபைக்கு எழுதுகிறார். 2వ దెస్సలోని రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యానికి వచ్చినట్లయితే இந்த 2 தெசலோனியர் 3ஆம் அதிகாரம் 2ஆம் வசனத்தை பார்ப்போம். ఆ విశ్వాసము 2వ దెస్సలోని రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యం, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి, విశ్వాసము అందరికీ లేదు. కనుక ఇక్కడ 2వ దెస్సలోని రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యములో விசுவாசமோ அநேக மந்திக்கு లేదు. இங்கே 2 தெசலோனியர் 3ஆம் அதிகாரம் 2ஆம் வசனத்திலே விசுவாசம் அநேகரிடத்தில் இல்லையே. విశ్వాసం అనేది అనేక మందికి లేదు. விசுவாசம் அநேகருக்கு இல்லையே. విశ్వాసము అందరికీ లేదు. விசுவாசம் எல்லாருக்கும் இல்லை. కారణం ఏంటి? காரணம் என்ன? కడవరి దినాలలో అనేక మంది విశ్వాస భ్రష్టులుగా మారబోతున్నారు. இந்த கடைசி காலத்திலே அநேகர் விசுவாச துரோகிகளாய் மாறப் போகிறார்கள். కడవరి దినాలలో అనేక మంది విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. கடைசி காலத்திலே அநேகர் விசுவாசத்தை இழந்து போனார்கள். మరికొంతమంది ధనము వలన, ఆస్తుల వలన, డబ్బు వలన, వారుకున్నటువంటి ఐశ్వర్యము వలన విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారని కూడా రాయబడి ఉన్నది. இன்னும் அநேகர் தங்களுடைய பணத்தினால், தங்களுடைய ஐஸ்வர்யத்தினால் அவர்கள் விசுவாசத்தை இழந்து போனார்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యం నుండి మనం చూసినట్లయితే, 1 தீமோத்தேயு 6ஆம் அதிகாரம் 9ஆம் வசனத்தை பார்ப்போம் என்றால், ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். కొందరు
దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోతున్నారు. சிலர் அதை இச்சித்து விசுவாசத்தை விட்டு வழுவி விட்டார்கள். ఆ ధనవంతులుగా మారాలని ఆశించిన వారు విశ్వాసములో నుండి తొలగిపోతున్నారు. ஐஸ்வர்யமாக வேண்டும் என்று விரும்புகிறவர்கள் அவர்கள் விசுவாசத்திலிருந்து வழுவி விடுகிறார். ఆ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. பண ஆசை எல்லா தீமைக்கும் வேறாயிருக்கிறது. ఈ యొక్క ధనమును ఆశించేవారు శోధనలో, నష్టములో, గురిలో, నాశనములో వారు చిక్కుకుంటున్నారు. இந்த ஐஸ்வர்யமாக விரும்புகிறவர்கள் சோதனையிலும் கண்ணியிலும் மனுஷனை கேட்டிலும் அழிவிலும் அவர்கள் அமிழ்ந்து கொண்டிருக்கிறார்கள். ఆ యొక్క ధనాపేక్ష వారిని అన్నిటిలో ముంచి వేస్తుంది. பண ஆசையானது அவர்களை எல்லாவற்றிலும் மூழ்கடிக்கிறது. అనేక మంది విశ్వాసులు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోతున్నారు. அநேக விசுவாசிகள் அதை வாஞ்சித்து விசுவாசத்திலிருந்து வழுவி விட்டார்கள். అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో విశ్వాసముగా జీవించలేని అనేక మంది జనులు కనబడుతున్నారు. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, இந்த கடைசி காலத்திலே விசுவாசிகளாக ஜீவிக்கிறார் அநேகர் கூடாதவர்களாக இருக்கிறார். ముఖ్యుడి వారు అనగా విశ్వాసముతో జీవించని వారు. இந்த குறுகின அவயம் உள்ளவர்கள் என்றால் விசுவாசம் இல்லாதவர்கள் ஜீவிப்பவர்கள், లేదా విశ్వాసము లేని వారు, இல்லை என்றால் விசுவாசம் இல்லாதவர்கள், విశ్వాస భ్రష్టులుగా మార్చబడిన వారు, விசுவாச துரோகிகளாய் மாற்றப்பட்டவர்கள், విశ్వాసములో నుండి తొలగిపోయిన వారు, விசுவாசத்திலிருந்து வழுவி போனவர்கள். ఈ విశ్వాసము లేని జనులు అక్షరానుసారం ఇశ్రాయేలీయుల సంతతిలో ఒక గ్రూప్ వారు ఉన్నారు. இந்த விசுவாசம் இல்லாத ஜனங்கள் எழுத்தின்படி உள்ள இஸ்ரவேல் மத்தியிலே ஒரு கூட்டத்தார் இருந்தார். అందువల్ల దేవుడు మోషేతో సెలవిచ్చినాడు, నీ సంతతి వారిలో ముఖ్యుడి వాడు దేవుడిని యెహోవాకి ఆహారం అర్పించకూడదు. ஆகையால் தான் கர்த்தர் மோசேயோடு சொன்னார், இந்த சந்ததியிலே குறுகிய அவயம் உள்ளவன் దేవుని అప్పத்தை செலுத்த சேரலாக. క్రియలు లేని విశ్వాసము మృతము అని యాకోబు పత్రికలో చూడగలుగుతున్నాము. கிரிகள் இல்லாத விசுவாசம் சத்தது என்று యాకోబు నిருபத்தில் எழுதப்பட்டிருக்கிறது. విశ్వాసము లేని వారు ముఖ్యుడి వారని రాయబడి ఉన్నది. ஆகையால் தான் இந்த விசுவாசம் இல்லாதவர்கள் குறுகின அவயம் உள்ளவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. ఈ దినాలలో మన విశ్వాసాన్ని మనం నూతనపరచుకోవాలి. இந்நாட்களில் நம்முடைய விசுவாசத்தை நாம் புதுப்பித்துக் கொள்வோம். శిష్యులు ప్రభువుని అడిగారు, ప్రభువా మా విశ్వాసాన్ని మీరు అభివృద్ధి పరచండి. இந்த சீஷர்கள் கர்த்தராகிய இயேசுவை கேட்டார்கள், எங்களுடைய விசுவாசத்தை பெருக பண்ணும் என்று. లూకాసు వార్త, మత్తయి సువార్త 17:5. மத்தேயு சுவிசேஷம் 17ஆம் அதிகாரம் 5ஆம் வசனம். లేదా లూకా 17:5 చూడండి. ప్రభువా మా విశ్వాసము అభివృద్ధి పరచము అంటున్నారు. 17:5 లూకా. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం உண்டாகட்டும். మా విశ్వాసము అభివృద్ధి పరచమని శిష్యులు ప్రభువుని అడుగుతున్నారు. எங்கள் விசுவாசத்தை வர்த்திக்கப்படும் என்று சீஷர்கள் கர்த்தரை கேட்கிறார்கள். ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, ఈ దినాలలో కూడా మనం ఒక్కొక్కరు విశ్వాసాన్ని నూతనపరచుకోవాలి. இந்நாட்களில் கூட நாம் ஒவ்வொருவரும் நம்முடைய விசுவாசத்தை புதுப்பித்துக் ఆ கொள்வோம். విశ్వాసాన్ని మనం దినదినం అభివృద్ధి పరచుకోవాలి. ஒவ்வொரு நாளும் நாம் விசுவாசத்திலே நாம் பெருகி வளர்வோம். ఆ విశ్వాసములో మనం అభివృద్ధి పొందాలి. நாம் விசுவாசத்திலே வர்த்திக்கப்பட வேண்டும். ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. நாம் இருக்கிற விசுவாசத்தை இழந்து போகக்கூடாது. లేదా ఉన్న విశ్వాసములో బలహీనంగా ఉండకూడదు. இருக்கிற విశ్వాసத்தில் நாம் బలహీనமாக మారக்கூடாது. ఎంత విశ్వాసం అన్నదో దానిలో మనం అభివృద్ధి పొందాలి. நமக்கு எவ்வளவு விசுவாசம் இருக்கிறதோ அதிலே நாம் பெருகி வளருவோம். కనుక విశ్వాసములోనికి ఎదగాలి. ஆகையால் விசுவாசத்திலிருந்து விசுவாசத்துக்குள்ளே கடந்து செல்வோம். మహిమ నుండి మహిమలోనికి ఎదగాలి. நாம் மகிமையிலிருந்து மகிமைக்குள்ளாக கடந்து செல்வோம். కృపలో నుండి కృపలోనికి ఎదగాలి. கிருபையிலிருந்து கிருபைக்குள்ளே நாம் கடந்து செல்வோம். బలము మీద బలమును పొందుకోవాలి. பலத்தின் மேலே பலம் நாம் பெற்றுக்கொள்வோம். మనిషి కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొంటారా? மனுஷகுமாரன் பூமியில வெளிப்படும் போது விசுவாசத்தை காண்பாரோ? చివరి దినాలలో విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. இந்த கடைசி காலத்திலே நாம் நம்முடைய விசுவாசத்தை காத்துக்கொள்வோம். విశ్వాసాన్ని ఎవరు నష్టపరచుకోకూడదు. விசுவாசத்தை நம்ம யாரும் நஷ்டப்படுத்த வேண்டாம். అనేక మంది పాత విశ్వాసులు ఈ దినాలలో విశ్వాసాన్ని నష్టపరుచుకుంటున్నారు. அநேக பழைய விசுவாசிகள் இந்நாட்களிலே தங்களுடைய விசுவாசத்தை நஷ்டப்படுத்திக் கொண்டார்கள். వారు వ్యాధుల నిమిత్తం, శోధన నిమిత్తం విశ్వాసులను తప్పిపోతున్నారు. அவர்கள் வியாதிகளின் காரணமாக, இந்த சோதனையின் காரணமாக விசுவாசத்திலிருந்து வழுவி போகிறார்கள். అనేక కుటుంబ సమస్యల వలన విశ్వాసాన్ని నష్టపరుచుకుంటున్నారు. அநேக தங்களுடைய குடும்ப பிரச்சனைகளால் விசுவாசத்தை இழந்து விடுகிறார்கள். ధనము వలన విశ్వాసాన్ని నష్టపరుచుకుంటున్నారు. பலகீனம் மூலமாக விசுவாசத்தை இழந்து விடுகிறார்கள். ఇశ్రాయేలు సంతతిలో ముఖ్యుడి వారు దేవునికి ఆహారం సమర్పించకూడదు. இஸ்ரவேல் ஜனங்களுக்குள்ளே குறுகின அவயம் உள்ளவன் தேவனுடைய அப்பத்தை செலுத்த சேரலாம். మన విశ్వాసాన్ని మనం పాడు చేసుకోకూడదు. ஆகையால் நம்முடைய விசுவாசத்தை நாம் அழிக்க வேண்டாம். అందువల్ల నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ஆகையால் நீதிமான் விசுவாசத்தினாலேயே பிழைப்பான்.
చరిత్రలో మార్టిన్ లూథర్ను మనం చూసినట్లయితే சரித்திரத்திலிருந்து மார்ட்டின் லூத்தரை நாம் பார்ப்போம் என்றால் ఆయన మార్టిన్ లూథర్ గారు సంఘమును స్థాపించే ముందు రోమన్ క్యాథలిక్ లో నుండి ఆ బైబిల్లో నుండి 99 తప్పులు కనిపెట్టి ఆ బైబిల్ని ఆ రోమన్ క్యాథలిక్ లో నుండి ఈ యొక్క తెలుగు భాషలోనిగా ఆయన రచింపజేశాడు. இந்த மார்ட்டின் லூத்தர் அவர் இந்த ரோமன் கத்தோலிக் சபையிலிருந்து அந்த ரோமன் கத்தோலிக்க சபைக்குள்ளான அந்த வேத புஸ்தகத்தை அவர் தெலுங்குல மொழிபெயர்த்தார். అప్పుడు కింద నుండి ఆ యొక్క పోపు గురువు ఆయన సింహాసనం మీదకి మార్టిన్ లూథర్ మోకాళ్ళ మీదగా మెట్లు ఎక్కి ఆయన ఈ 99 తప్పులు కనిపెట్టాడు. அவ்விதமாக அவர் அந்த படிகளிலே அவர் பிஷப்பை சந்திக்கும்படியாக முழங்காலிலே அந்த படிகளை ஏறி அந்த 99 புத்தகங்களை அவருடைய கையிலே கொடுத்தார். అప్పుడు ఆయన ఆ రోమన్ క్యాథలిక్ మిషన్ లో నుండి లూథరన్ గా ఆయన డివైడ్ అయ్యాడు. அப்பொழுது அவர் இந்த அவர்களுடைய சபையிலிருந்து ரோமன் கத்தோலிக் சபையிலிருந்து அவர் லூத்தரன் சபையாக வேறு பிரிக்கப்பட்டார். అప్పుడు ఆయన ఈ వాక్యమును తీసుకున్నాడు. அப்பொழுது அவர் இந்த வசனத்தை எடுத்துக்கொண்டார். నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, விசுவாசத்தினாலேயே நீதிமான் பிழைப்பான். నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, நீதிமான் விசுவாசத்தினாலேயே பிழைப்பான். అప్పుడు ఆర్సిఎం సంఘములోని డివైడ్ అయ్యి లూథరన్ సంఘమును ఆయన స్థాపించాడు. அவர் ஆர்சிஎம் சபையிலிருந்து விலக்கப்பட்டு அவர் லூத்தரன் சபையை ஸ்தாபித்தார். ఆయన జర్మనీ దేశానికి చెందిన సువార్తికుడు అంటున్నాడు. அவர் ஜெர்மன் தேசத்தை சேர்ந்த சுவிசேஷகராய் இருக்கிறார். ఆయన మనవలే పరిశుద్ధాత్మక అభిషేకం అన్య భాషల గుర్తుతో పొందినవాడు. அவரும் நம்மை போல பரிசுத்தாவின் அபிஷேகத்தை அந்நிய భాష అடைయాளத்தோடு பெற்றார். ప్రారంభంలో ఆయన లూథరన్ సంఘమును ఎంతో ఉజ్జీవింపజేసి ఉన్నాడు. அவர் பாரத தேசத்திலே லூத்தரன் சபையின் மூலமாக ஒரு எழுப்புதலை உண்டாக்கினார். ఆయన ఈ వాక్యం ప్రకారంగా సంఘాన్ని స్థాపించాడు. அவர் இந்த வசனத்தை ஆதாரமாக கொண்டு ஒரு சபையை ஸ்தாபித்தார். నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, விசுவாசத்தினாலேயே நீதிமான் பிழைப்பான். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரி, మన విశ్వాస మూలముగా మనము జీవించాలి. நாம் நம்முடைய விசுவாசத்தின் மூலமாக ஜீவிப்போம். మత్తయి సువార్త 8వ అధ్యాయానికి మీరు వచ్చినట్లయితే மத்தேயு சுவிசேஷம் 8ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் అక్కడ ఒక శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి యేసు ప్రభు ఆశ్చర్యపడుతున్నాడు. அங்கே ஒரு நூற்றுக்கு அதிபதிய விசுவாசத்தை கண்டு கர்த்தராகிய இயேசு ஆச்சரியமடைந்தார். అప్పుడు యేసు తన వెనుక వచ్చే యూదులను చూసి, నా వెనుక వచ్చే ఇశ్రాయేలీలకు కూడా ఇంత విశ్వాసం లేదు. அப்பொழுது கர்த்தராகிய இயேசு தமக்கு பின்பாக தம்மை தொடர்கிற யூதர்களை கண்டு, இஸ்ரவேலுக்குள் இப்படிப்பட்ட ஒரு விசுவாசத்தை நான் காணவில்லை ఈ என்றார். శతాధిపతికి ఉన్నంత విశ్వాసము నన్ను వెంబడించే ఇశ్రాయేలీలకు లేదు. இதோ இந்த நூற்றுக்கு அதிபதிக்குள்ளே இருக்கிற விசுவாசம் என்னை பின்பற்றுவதற்குள்ளே இல்லை. ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரே சகோதரி, మన విశ్వాసమును చూసి మన దేవుడు ఆశ్చర్యపడుతున్నాడు. இதோ நம்முடைய விசுவாசத்தை பார்த்து நம்முடைய தேவன் ஆச்சரியமடைகிறார். యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వాక్యానికి వచ్చినట్లయితే, யோவான் சுவிசேஷம் 14ஆம் அதிகாரம் 12ஆம் வசனத்துக்கு வருவோம் నా என்றால், యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యములు చేయబోతున్నాడు. இதோ என்னிடத்தில் விசுவாசம் இருக்கிறவன் என்னிலும் பெரிய காரியங்களை செய்வார். నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యములు చేయబోతున్నాడు. இதோ என்னை விசுவாசிக்கிறவன் நான் செய்கிற காரியங்களை பார்க்கிலும் பெரிய காரியங்களை செய்வார். యేసు ప్రభునందు మన విశ్వాసం ఉంచినట్లయితే நாம் கர்த்தராகிய இயேசுவிடத்தில் விசுவாசம் வைப்போம் என்றால் ఆయన పలుకుతున్నాడు, నాకంటే గొప్ప కార్యములు చేయను. அவர்தான் சொல்லுகிறார், அவன் என்னை யாரிலும் பெரிய காரியங்களை కనుక செய்வார். విశ్వాసం అనేది గొప్ప కార్యములు చేయటకు సహాయపడుతున్నది. அதுவே நாம் விசுவாசத்திலே பெரிய காரியங்களை செய்ய உதவியா இருக்கிறது. అందువల్ల విశ్వాసం లేని వారు ముఖ్యడి వాడు ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నారు. ஆகையால் விசுவாசம் இல்லாதவர்கள் குறுகின அவயம் உள்ளவர்கள் இஸ்ரவேலுக்குள்ளே இருக்கிறார். కనుక మన యొక్క జీవితంలో, మన సంఘములో, మన జనులలో విశ్వాసం లేని వారు ఎవరు ఉండకూడదు. ஆகையால் நம்முடைய சபையிலே, நம்முடைய ஜீவியத்திலே நமக்குள்ளே விசுவாసం இல்லாதவர்கள் இருக்கக்கூடாது. మీరు 3వ గ్రూప్ వారు అంటున్నారు. இவர்கள் தான் 3ஆம் கூட்டத்தார். 4వ గ్రూపును మనం చూసినట్లయితే 4வது கூட்டத்தாரை பார்க்கும்போது విపరీతమైన అవయవములు గలవాడే గాని, విపరీతమైన అవయములు కలవాడు. நீண்ட அவயம் உள்ளவன், ఆ విపరీతమైనటువంటి అవయములు కలిగిన వాడు. நீண்ட அவயம் உள்ளவன். అప్పుడు వీరెవరంటున్నారు? இவர்கள் யார்? ఎఫెసీయులకు రాసిన పత్రిక రండి, எபேசியருக்கு எழுதின நிருபம் 4వ అధ్యాయం 16వ వాక్యం. 4ஆம் அதிகாரம் 16ஆம் வசனம். ఆయన శిరస్సు అయి ఉన్నాడు,
ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అదుగబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమును అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். సంగమునకు ఆయన శిరస్సుగా కనబడుతున్నాడు. அவர் சபைக்கு அவர் தலையாயிருக்கிறார். మనం ఒక్కొక్కరం అవయవాలుగా కనబడుచున్నాము. நாம் ஒவ்வொருவரும் அவயங்களாய் காணப்படுகிறோம். ఈ అవయవాలన్నీ అతుకబడినట్లయితే అది శరీరముగా పిలువబడుతున్నది. இந்த அவைகள் எல்லாம் இணைக்கப்பட்டால் அப்பொழுது சரீரம் என்று அழைக்கப்படுகிறது. అప్పుడు శరీరము శిరస్సు ఈ రెండు అతుకబడాలి. அப்படியானால் இந்த சரீரமும் அந்த தலையும் இணைக்கப்பட வேண்டும். ఇప్పుడు మన యొక్క శరీరములో తల ఈ యొక్క బాడీ రెండు పార్టులు కనబడుచున్నవి. இப்பொழுது நம்முடைய சரீரத்திலே இந்த தலையும் இந்த சரீரமும் ரெண்டு பாகமாக காணப்படுகிறது. ఈ తల శిరస్సు ఇది క్రీస్తుని బయలుపరుచున్నది. இந்த தலை இது கிறிஸ்துவை காட்டுகிறது. ఈ బాడీలో ఉన్న అవయవాలన్నీ మన ఒక్కొక్కరిని బయలుపరుచున్నది. இந்த சரீரத்தில் உள்ள அவயங்கள் ஒவ்வொன்றும் நம் ஒவ்வொருவரையும் வெளிப்படுத்துகிறது. ఒక్కొక్క అవయవము ఒక్కొక్క పని ఒక్కొక్క పరిమాణం చేయడానికి దేవుడు నియమించి ఉన్నాడు. இந்த ஒவ்வொரு அவயமும் ஒவ்வொரு வேலையை செய்யும்படியாக கர்த்தர் நியமித்திருக்கிறார். అందువల్ల ఈ వాక్యం మరలా చదవండి. ஆகையால் இந்த వచనத்தை மறுபடியும் வாசியுங்கள். 4:16 ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి ఉన్నది. அவர் தலையாயிருக்கிறார். அவருக்குள்ளே இந்த அவயங்கள் எல்லாம் இணைக்கப்பட்டிருக்கிறது. తనలోనున్న ప్రతి అవయము తన తన పరిమాణము చొప్పున పని చేయిచు ఉండాలి. ஒவ்வொரு அவயமும் தன் தன் அளவுக்கு தக்கதாய் கிரியை செய்ய வேண்டும். ఆ ప్రతి కీలునకు కలిగిన బలము చేత అతుకబడి ఉండాలి. அது ஒவ்வொன்றும் கூட இந்த அன்பினாலே அதற்கேற்ற விதத்தில் இணைக்கப்பட்டிருக்க வேண்டும். ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు వృద్ధి కలుగజేస్తూ ఉండాలి. அது அன்பினாலே தனக்கு பக்தி விருத்தி உண்டாக்குறதுக்கு ஏதுவாக சரீர வளர்ச்சியை உண்டாக்குறதா இருக்க வேண்டும். లేవి కాండములో విపరీతమైన అవయములు కలవారు అని రాయబడి ఉన్నది. இங்கே இந்த எபேசிய சபையிலே இந்த நீண்ட அவயம் உள்ளவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. లేవి కాండములో విపరీతమైన అవయములు కలవాడు. இந்த லேவிய ராமத்திலே நீண்ட அவயம் உள்ளவன் என்று ఈ எழுதப்பட்டிருக்கிறது. యొక్క అవయములను గురించి పౌలు కొరింథీ సంఘానికి కూడా తెలియపరుస్తున్నారు. இந்த அவயத்தை குறித்து இந்த அப்போஸ்தலனாகிய பவுல் கொரிந்திய சபைக்கும் எழுதுகிறார். మన శరీరములో ఒక అవయవానికి గాయము తగిలినట్లయితే ఆ నొప్పి శరీరం అంతటికి వర్తిస్తుంది. இந்த அவயங்களிலே ஒரு அவயத்திற்கு அது ஏதேனும் காயம் உண்டானால் அது மற்ற அவயங்களுக்கும் அந்த வேதனை வியாபிக்கிறது. ఉదాహరణ, కాలు యొక్క భాగమునకు ఒక గాయము తగిలినట్లయితే ஒருவேளை காலுக்கு ஒரு காயம் உண்டானால் ఆ గాయము ఆ నొప్పి శిరస్సు వరకు అన్ని అవయవాలకి అది వర్తిస్తుంది. அந்த காயத்தினால் உண்டாகும் வலி அது எல்லா அவயங்களுக்கும் தலை வரைக்கும் கூட போகிறது. ప్రతి అవయవానికి ఆ బాధ అది కలుగుతున్నది. இந்த ஒவ்வொரு அவயத்துக்கும் கூட அதனுடைய வேதனை உண்டாகிறது. చివరికి దాని యొక్క బాధ వేదన శిరస్సు కూడా కలుగుతున్నది. அவ்விதமாக இந்த வேதனை அந்த வலியானது அந்த தலைக்கும் கூட சேர்கிறது. విపరీతమైన అవయవములో కలిగిన వాడు நீண்ட அவயம் உள்ளவன் అనగా విపరీతమైన అవయవాలు కలిగిన వారు అనగా మన ఒక్కొక్కరిని బయలుపరుచున్నది. இந்த நீண்ட அவயம் உள்ளவன் என்றால் நம் ஒவ்வொருவரையும் அது வெளிப்படுத்துகிறது. దానిని ఆత్మీయ జీవితంలో మనం చూసినట్లయితే நம்முடைய ஆவிக்குரிய ஜீவியத்தில் நாம் பார்க்கும் போது అనేక మంది జనులుగా పిలువబడుతున్న మనకి వేద గ్రంథములో అనేకమైన ఆజ్ఞలు ప్రమాణములు కట్టడలు ఇవ్వబడి ఉన్నవి. தேவனுடைய ஜனங்களாய் அழைக்கப்படுகிற நமக்கு அநேக விதமான கட்டளைகளும் பிரமாணங்களும் கொடுக்கப்பட்டிருக்கிறது. ఇశ్రాయేలీలు ఐగుప్తు అనే లోకములో ఉన్నప్పుడు వారికి ఏ ప్రమాణము లేదు. இந்த இஸ்ரவேல் ஜனங்கள் எகிப்து என்கிற உலகத்தில் இருக்கிற வரைக்கும் அவர்களுக்கு எந்த கட்டளைகளும் இல்லை. వారు సంఘములోనికి వచ్చిన తర్వాత అనేకమైన ఆజ్ఞలు ఇవ్వబడినవి. அவர்கள் சபைக்குள்ளே வந்த பின்புதான் அவர்களுக்கு அநேக கட்டளைகள் கொடுக்கப்பட்டன. సంఘమునకు అనేకమైన ప్రమాణాలు ఉన్నాయి.
ఉన్నవి. இந்த சபை என்றால் அநேக விதமான கட்டளைகள் உண்டு. ఈ యొక్క ప్రమాణాలలో ఏది మనము చేయనప్పటికీ మనం విపరీతమైన అవయవాలు కలిగిన వారంగా కనబడుతున్నాము. இந்த நமக்கு கொடுக்கப்பட்ட பிரமாணங்களை நாம் ஏதேனும் ஒன்றையாவது நான் பின்பற்றாமல் இருந்தால் நாம் தான் நீண்ட அவயம் உள்ளவர். ఉదాహరణ మనం చూసినట్లయితే உதாரணமாக பார்க்கும்போது మన మధ్య చదువుతూ ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు ఉన్నారు. நம்முடைய மத்தியிலே அநேக படித்தவர்கள் இருக்கிறார்கள். వారికి ఒక సబ్జెక్ట్ లో 100 మార్కులు వచ్చి మరొక సబ్జెక్ట్ లో 20 మార్కులు వస్తే ఏం ప్రయోజనం లేదు. அவர்களுக்கு ஒரு பாடத்திலே 100 మార్కులు இன்னொரு பாடத்திலே 20 మార్కులు வந்தால் எந்த பிரயோஜனமும் இல்லை. వారు పాస్ అవ్వాలంటే వారికి ఇవ్వబడిన 6 సబ్జెక్టులలో వారికి పాస్ మార్కులు రావాలి. அவ்விதமாக அவர்கள் பாஸ் ஆக வேண்டும் என்றால் அவர்களுக்கு கொடுக்கப்பட்டிருக்கிற 6 பாடங்களிலும் அவர்கள் தேர்ச்சி பெற வேண்டும். 5 సబ్జెక్టుల్లో 500 వచ్చి 6వ సబ్జెక్ట్ లో 20 మార్కులు వస్తే ఏం ప్రయోజనం లేదు. 5 பாடங்களிலே அவர்களுக்கு 500 మార్కు வந்து அந்த 6வது பாடத்திலே 20 మార్కులు வந்தால் என்ன பிரயோஜனம்? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాகட்டும். విపరీతమైన అవయములు కలిగిన వారు విరిగిన చేయితో సమానము. தேவனுடைய காரியங்களிலே நற்கிரியைகளை செய்யாதவர்கள் அவர்கள் கை ஒடிந்தவர்களுக்கு சமம். ఉదాహరణ మనం ఆదివారం వంట చేస్తాము. உதாரணமாக நாம் ஞாயிற்றுக்கிழமை இந்த சமையல் செய்கிறோம். ఈ 2 వారాల నుండి ఈ యొక్క టైం 11:30కి మనం ముగిస్తున్నాం కాబట్టి వంట లేదు. இந்த கடந்த 2 வாரங்களாக நாம் 11 மணிக்கு முடிப்பதனால் நமக்கு ஆகாரம் இல்லை. వంట చేసేవారు ఒక 4 సహోదరులు ఉదయం 5 గంటలకు వచ్చి సహాయపడుతున్నారు. இந்த சமையல் செய்கிற அந்த 4 சகோதரர்கள் காலை 5 மணிக்கு வந்து செய்கிறார்கள். ఆ తర్వాత ఆహారం భుజించేటప్పుడు 200 మంది 300 మంది ఉంటున్నారు. ஆனால் ఆహారం భుజింపதற்கோ 200 பேர் 300 பேர் இருக்கிறார்கள். ఆ తర్వాత పాత్రలు కడిగేటప్పుడు కూడా ఎవరు ఉండడం లేదు. ஆனால் இந்த பாத்திரத்தை விளக்குவதற்கு கூட யாரும் இருப்பதில்லை. ఈ కార్యం అనేక సార్లు తెలియపరుస్తున్నాను. இந்த காரியங்களை அநேக முறை நாங்கள் அறிவிக்கிறோம். దేనికి ఇప్పుడు మరలా దీన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే எதற்காக மறுபடியும் ஞாபகப்படுத்துகிறேன் என்றால் సత్క్రియలు చేయాలని మీకు తెలిసి కూడా సత్క్రియలు చేయకపోతే వారెవరంటే విరిగిన చేయితో సమానము. நீ நற்கிரிகளை அறிந்தும் அதை செய்யாமல் போனால் நீ கை ஒடிந்தவனுக்கு சமம். దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. అలాగే దేవుని కార్యముల కొరకు దేవుని సేవ కొరకు అనేక కార్యముల కొరకు వారికి చేతులు చాపకుండగా దేవునికి సహాయం చేయకుండగా ఎవరైతే ఉన్నారో వారు విరిగిన చేయితో సమానము. அவ்விதமாகவே தேவனுடைய காரியங்களுக்காக தேவனுடைய ஊழியர்களுக்காக யார் தங்களுடைய கரங்களை நீட்டாமல் இருக்கிறார்களோ உதவி செய்யாமல் இருக்கிறார்களோ அவர்கள்தான் இந்த கை ஒடிந்தவர்கள். వారికి చెయ్యి చాపని వారు தங்களுடைய கைகளை நீட்டாதவர்கள். వారు దేవునికి సహాయం చేయని వారు அவர்கள் தேவனுக்கு உதவி செய்யாதவர்கள். వారు దేవునికి సేవకు సహాయపడని వారు அவர்கள் தேவனுடைய ஊழியத்திலே உதவி செய்யாதவர்கள். దేవుని పనిని చేయని వారు அவர்கள் தேவனுடைய வேலையை செய்யாதவர்கள். వంటకు సహాయం చేయని వారు சபையிலுக்கு உதவி செய்யாதவர்கள். దేవుని కార్యాలకు ముందుకు రాని వారు தேவனுடைய காரியங்களுக்கு முன் வராதவர்கள். అనగా సత్క్రియలు చేయని వారు அப்படி என்றால் நற்கிரியைகளை செய்யாதவர்கள். మంచి క్రియలు చేయని వారు நல்ல கிரியைகளை செய்யாதவர்கள். అప్పుడు వారెవరు? அவர்கள் யார்? చెయ్యి విరిగిన వారు. அவர்கள் தான் கை ஒடிந்தவர்கள். అక్షరానుసారంగా మీ చేతులు బాగా ఉండవచ్చును. ஒருவேளை உன்னுடைய கைகள் நன்றாக இருக்கக்கூடும். కానీ ఎవరెవరైతే దేవుని కార్యముల కొరకు ముందుగా రాకుండా ఉన్నారు వారు చెయ్యి విరిగిన వారితోనే సమానము. ஆனால் தேவனுடைய காரியங்களில் யார் யார் முன்வராதவர்களாக இருக்கிறார்களோ அவர்கள் கை ஒடிந்தவர்களுக்கு சமம். ఈ కాల సమయంలో మీలో ఎంతమంది ఈ విరిగిపోయిన చెయ్యితో కనబడుతున్నారు? இந்த காலவெளியிலே உங்களில் எத்தனை பேர் ஒடிந்த கை உடையவர்களாக இருக்கிறீர்கள்? విరిగిపోయిన చెయ్యితో మీలో ఎంతమంది కనబడుతున్నారు? கை ஒடிந்தவர்களாக உங்களில் எத்தனை பேர் காணப்படுகிறீர்கள்? వీరు దేవుడని యెహోవాకి ఆహారం అర్పించడానికి హోమద్రవ్యం అర్పించడానికి సమీపించకూడదు. இவர்கள் தேவனுடைய அப்பத்தை செலுத்துவதற்கும் தேவனுடைய பலியை செலுத்துவதற்கும் சேரலாக. అందువల్ల ఇంకొక చెయ్యి విరిగిన వారు ఎవరంటే இன்னொரு விதத்திலே இந்த கை ஒடிந்தவர் யார் என்றால் సరైనటువంటి శుద్ధీకరణ లేనివారు, சரியான சுத்திகரிப்பு இல்லாதவர்கள், దుష్క్రియలు చేసేవారు, துஷ்ட காரியங்களை செய்தவர்கள். యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వాక్యానికి రండి. ஏசாயா புஸ்தகம் 1ஆம் அதிகாரம் 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడకుండగా నా కన్నులు నేను కప్పుకొందును. நீங்கள் உங்கள் கைகளை விரிக்கிறாலும்
என் கண்களை உங்களை விட்டு மறைக்கிறேன். మీరు బహుగా ప్రార్థన చేసినా సరే నేను వినను. நீங்கள் மிகுதியா ஜெபமணினாலும் நான் கேளேன். మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. உங்கள் கைகள் இரத்தத்தினால் நிறைந்திருக்கிறது. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. உங்களை கழுவி சுத்திகரியுங்கள். అప్పుడు ఈ యొక్క క్రియలలో స్వభావములో శుద్ధీకరణ లేనివారు వారు విరిగిపోయిన చేయితో సమానము. அப்படியான தங்கள் கிரிகளிலே கைகளிலே சுத்திகரிப்பு இல்லாதவர்கள் தான் இந்த கை ஒடிந்தவர்கள். కనుక అటువంటి చేతులతో మీరు ప్రార్థన చేసినా సరే మీ ప్రార్థన నేను వినను. அப்படிப்பட்ட ஒடிந்த கைகளோடு நீ ஜெபம் பண்ணினாலும் அதை கேளேன். మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. உன்னுடைய கைகள் ரத்தத்தால் நிறைந்திருக்கிறது. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. உங்களை கழுவிக் கொள்ளுங்கள், சுத்திகரித்துக் கொள்ளுங்கள். వీరందరూ కూడా విరిగిపోయిన చేయితో సమానమే. இவர்கள் எல்லாரும் கைவிடிந்தவர்களுக்கு சமம். రక్తముతో మీ చేతులు ఉన్నట్లయితే అది విరిగిపోయిన చేయితో సమానం. உன்னுடைய கைகள் ரத்தத்தால் நிறைந்திருந்தால் அவை ஒடிந்த கைகள் தான். మీ క్రియలు సరిగా లేకపోతే విరిగిపోయిన చేయితో సమానము. உங்களுடைய கிரியைகள் சரியாக இல்லாவிட்டால் உங்கள் கைகள் ஒடிந்த கைகள் మీరు தான். ఎంత ప్రార్థన చేసినా ఆయన వినడం లేదు. நீ எவ்வளவு ஜெபித்தாலும் அவர் கேட்க மாட்டார். అందువలన విరిగిన చెయ్యి కలిగిన వాడు, విరిగిన కాలు కలిగిన వాడు దేవుడిని యెహోవాను సమీపించకూడదు. ஆகையால் தான் கல் ஒடிந்தவனாலும் கால் ஒடிந்தவனாலும் தேவனுடைய அப்பத்தை சேரலாக. అప్పుడు కాలు విరిగిన వాడు, கால் ஒடிந்தவன் చెయ్యిని గురించి మనం విన్నాము. கையை குறித்து பார்த்தோம். అప్పుడు కాలు విరిగిన వాడు ఎవడు? இந்த கால் ஒடிந்தவன் யார்? కాలు అనగా మన నడకను ప్రవర్తనను బయలుపరుచున్నది. இந்த கால் என்றால் நம்முடைய நடத்தையை, நம்முடைய வெளிப்படுத்தலை காட்டுகிறது. కాలు లేనట్లయితే మనం నడవలేము. இந்த கால் சரியாக இல்லாவிட்டால் நடக்க முடியாது. కాలుకు ఒక నరం పట్టినట్లయితే మనం నడవలేము. காலிலே ஒரு நரம்பு சுளுக்கினால் நடக்க முடியாது. ఇప్పుడు అనేక మంది కాళ్ళు చాపి కూర్చునే వాళ్ళు ఉన్నారు. இங்கே அநேக காலிலே நீட்டி உட்கார்ந்து இருக்கிறார்கள். ఏదో కూటమి చివరలో కాళ్ళు చాపుకుంటే పర్వాలేదు. ஏதோ கூட்டத்தின் முடிவிலே கால்களை நீட்டிக் கொண்டால் பரவாயில்லை. కొంతమంది ఉన్నారు ఆరాధనకు వచ్చిన 9 గంటల 8:30కే కాళ్ళు చాపి కూర్చున్నారు. இந்த ஆராதனைக்கு வந்த 8:30 மணிக்கே அவர்கள் கால்களை நீட்டி உட்கார்ந்து இருக்கிறார்கள். స్టార్టింగే కాళ్ళు చాపి కూర్చునే వాళ్ళు ఉన్నారు. அவர்கள் செவிக்கும் போது கூட கால்களை நீட்டிக் கொண்டிருக்கிறார்கள். కాళ్ళు చాపకపోతే కూర్చోలేరు. அவர்கள் கால்களை நீட்டாமல் உட்கார முடியாது. నరం పట్టినట్లయితే మనము నడవలేము. அவ்விதமாக நம்முடைய கால் பிடித்து விட்டால் நடக்க முடியாது. అప్పుడు కాలు ఇరిగితే అసలే నడవలేరు. அப்படியானால் நம்முடைய கால் ஒடிந்தால் நாம் நடக்கவே முடியாது. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, కాలు విరిగిన వారు ఎవరు? இந்த கால் ஒடிந்தவன் யார்? అక్షరానుసారంగా కాలు విరిగిన వారు కారు. இது எழுத்தின்படி கால் ஒடிந்தவன் அல்ல. వారు ప్రవర్తన నడక సరిలేని వారు. அவருடைய நடத்தையும் போக்கும் அது சரியில்லாதவர். వారి యొక్క నడక ప్రవర్తన సరిలేని వారు. அவருடைய நடத்தையும் அவருடைய போக்கும் சரியில்லாதவர். వారిని గురించి సామెతల గ్రంథంలో ఒక వాక్యం ఉన్నది. அவர்களை குறித்து நீதிபதிகளே ஒரு வசனம் உண்டு. సామెతల గ్రంథం 4వ అధ్యాయం நீதிபதிகள் 4ஆம் அதிகாரம் వాక్యం 27 చివరి వాక్యం 27ஆம் வசனம். నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. உன் காலை தீமைக்கு விலக்குவாயாக. నీ కాలును పాదమును కీడునకు దూరముగా తొలగించుకోవాలి. உன் காலை உன் பாதங்களை நீ தீமைக்கு விலக்குவாயாக. మన యొక్క పాదము కాలు కీడుకి దూరముగా ఉండాలి. உன்னுடைய பாதங்கள் உன்னுடைய கால்கள் அது தீமைக்கு விலக்கி இருக்கட்டும். కీడుకి చాలా దూరముగా ఉండాలి. அது தீமைக்கு அதிக தூரமாக இருக்கட்டும். గుర్రానికి 50 అడుగులు దూరములో ఉండాలి. மிருகத்திற்கு 50 அடிகள் தூரமாக இருக்க வேண்டும். ఏనుకి 100 అడుగులు దూరముగా ఉండాలి. யானைக்கு 100 அடிகள் தூரமாக இருக்க வேண்டும். దుష్టుడికి చాలా దూరముగా ఉండాలి. துஷ்டனுக்கோ தூரமாய் விலகி போய். అలాగే నీ పాదము కీడునకు చాలా దూరముగా ఉండాలి. ஆகையால் இந்த பாவத்திற்கும் தீமைக்கும் நாம் தூரமாய் விலகி போக வேண்டும். ఒకవేళ దూరముగా లేకపోతే ஒருவேளை தூரமாய் விலகாவிட்டால் నీకు కాలు ఉన్నా సరే విరిగిపోయిన వారితో సమానము. ஒருவேளை உனக்கு கால் இருந்தாலும் நீ கால் ஒடிந்தவன் தான். చెయ్యి ఉన్నా సరే మంచి క్రియలు చేయకపోతే విరిగిన చెయ్యితో సమానము. உனக்கு நல்ல கைகள் இருந்தாலும் நீ நற்கிரிகளை செய்யாவிட்டால் உடைந்த கைகளுக்கு சமம். కీడు వెంబడి నడుస్తూ ఉన్నట్లయితే కాలు ఉన్నా సరే అది విరిగిన కాలుతో సమానము. உன் கால் தீமைக்கு பற்றி போகும் என்றால் அது உடைந்த காலுக்கு சமம். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே ఈ சகோதரி, కాలు విరిగిన వారు, చెయ్యి విరిగిన వారు
దేవుడైన యెహోవాకి ఆహారం అర్పించడానికి సమీపించకూడదు. இந்த கால் ஒடிந்தவனானாலும் இந்த கை ஒடிந்தவனானாலும் தேவனாகிய கர்த்தருக்கு ఆహారத்தை செலுத்த சேரலாகார். అందువల్ల ఇశ్రాయేలు జనులలో ఈ యొక్క వారి యొక్క సంతతిలో లోపములు కలిగిన వారు ఇక్కడ 11 రకములైన మనుషులు ఉంటున్నారు. ஆகையால் இஸ்ரவேல் சந்ததியாருக்குள்ளே 11 விதமான அங்கஹீனம் உள்ளவர்கள் இருக்கிறார்கள். ఈ 11 రకములైన అవయవాల లోపాలు కలిగిన వారు ఉన్నారు. இந்த 11 விதமான அங்கஹீனங்கள் உடையவர்கள் இருக்கிறார்கள். వీరెవ్వరు కూడా దేవుని యొక్క ఆహారం అర్పించడానికి వీరు సమీపించకూడదు. இவர்கள் யாரும் தேவனுடைய அப்பத்தை செலுத்த சமீபிக்க கூடாது. ఇటువంటి వారు ఆత్మ ఇశ్రాయేలుల మన మధ్యలో కూడా అనేక మంది ఉన్నారు. இப்படிப்பட்டவர்கள் நமக்குள்ளே ஆவிக்குரிய சிறுவனாகிய நமக்குள்ளே இருக்கிறார்கள். దయచేసి అందరూ బైబిల్ మూసేయండి. எல்லாரும் தயவு செய்து வேதத்தை மூடுங்கள். ఇంకా అనేక మంది ఉన్నారు, అవి నేర్చుకోవడానికి సమయం చాలదు. இன்னும் அநேகரை குறித்து நாம் கற்றுக்கொள்ள நமக்கு நேரம் ఈ போதாது. సమయంలో మనలో ఎంతమంది గుడ్డివారు ఉన్నారు? ఈ సమயத்திலே நம்மிலே எத்தனை பேர் குருடர்களாக இருக்கிறார்கள்? మనలో ఎంతమంది కుంటివారు ఉన్నారు? அதே நம்மிலே எத்தனை பேர் சப்பானிகளாக இருக்கிறார்கள்? మనలో ఎంతమంది ముఖ్యడి వారు ఉన్నారు? நம்மிலே எத்தனை பேர் குறுகின அவயவமுள்ளவர்களாக இருக்கிறார்கள்? మనలో ఎంతమంది విపరీతమైన అవయవాలు కలిగిన వారు ఉన్నారు? நம்மிலே எத்தனை பேர் நீண்ட அவயவமுள்ளவர்களாக இருக்கிறார்கள்? మనలో ఎంతమంది కాలు ఇరిగిన వారు, చెయ్యి విరిగిన వారు ఉన్నారు? நம்மிலே எத்தனை பேர் கால் ஒடிந்தவர்கள் கை ஒடிந்தவர்கள் இருக்கிறார்? అటువంటి వారందరూ మోకాళ్ళ మీద ఉండండి. அப்படிப்பட்ட எல்லாரும் முழங்காலில் நில்லுங்கள். దయచేసి ఒక 2 నిమిషాల మోకాళ్ళ మీద ఉండండి. தயவு செய்து 2 நிமிஷம் முழங்காலில் நில்லுங்கள். అక్షరానుసారమైన ఇశ్రాయేలీయుల జనులలో వారి సంతతిలో ఈ యొక్క అంగహీనులు ఉన్నారు. இந்த எடிச்சின்படி உள்ள இஸ்ரவேலுக்குள்ளே அவர்கள் சந்ததியாருக்குள்ளே இந்த அங்கஹீனம் உள்ளவர்கள் இருந்தார்கள். మనలో కూడా అనేక మంది అంగహీనులు ఉన్నారు. நம்மிலும் அநேகர் அங்கஹீனம் உள்ளவர்கள் இருக்கிறார்கள். అక్షరానుసారమైన అంగహీనులు మనలో లేరు గాని எடிச்சின்படி உள்ள அங்கஹீனம் உள்ள நம்மிலே இல்லாவிட்டால் ఆత్మ సంబంధమైన అంగహీనులు మనలో ఉన్నారు. ஆவிக்குரிய அங்கஹீனம் உள்ளவர்கள் நம்மிலே இருக்கிறார்கள். మనలో అనేక మంది గురిటి వారు ఉన్నారు. நம்மிலே அநேகர் குருடராக இருக்கிறார்கள். మనలో అనేక మంది కుంటి వారు ఉన్నారు. நம்மிலே அநேகர் சப்பானிகளாக இருக்கிறார்கள். మనలో అనేక మంది ముఖ్యడి వారు ఉన్నారు. நம்மிலே அநேகர் குறுகின அவயவமுள்ளவர்களாக இருக்கிறார்கள். అనేకమైన అవయవాలు కలిగిన వారు ఉన్నారు. நம்மிலே நீண்ட அவயவமுள்ளவர்கள் இருக்கிறார்கள். కాలు విరిగిన వారు ఉన్నారు. கால் ஒடிந்தவர்கள் இருக்கிறார்கள். చెయ్యి విరిగిన వారు ఉన్నారు. கை ஒடிந்தவர்கள் ఈ இருக்கிறார்கள். యొక్క వాక్యములకు సమర్పించుకోనండి. நீங்கள் వసనத்துக்கு ஒப்புக் ఈ கொடுங்கள். యొక్క వాక్యానికి సమర్పించుకోనండి. கேட்ட వసనத்துக்கு உங்களை ஒப்புக் கொடுங்கள். ప్రభువా, నేను గుడ్డివాడుగా ఉన్నాను. கர்த்தாவே நான் குருடனாக ప్రభువా, இருக்கிறேன். నేను కుంటిదానిగా ఉన్నాను. கர்த்தாவே நான் சப்பானியாக ప్రభువా, இருக்கிறேன். నేను ముఖ్యడి వాడుగా ఉన్నాను. கர்த்தாவே நான் குறுகின அவயவமுள்ளவனாக ప్రభువా, இருக்கிறேன். నేను కాలు చెయ్యి విరిగిన దానిగా ఉన్నాను. கர்த்தாவே என் காலும் கையும் ஒடிந்தவனாக ఒక్క இருக்கிறேன். నిమిషం విన్న వాక్యానికి సమర్పించుకోనండి. ஒரு నిమిஷம் கேட்ட వసనத்துக்கு ஒப்புக் విన్న கொடுங்கள். వాక్యానికి సమర్పించుకోనండి. கேட்ட వసనத்துக்கு உங்களை ஒப்புக் கொடுங்கள். దేవుడు మన అవయవాలన్నీ ముట్టబోచున్నాడు. தேவன் நம்முடைய அவயங்களை தொழப் போகிறார். మన అంగహీనులందరినీ దేవుడు స్వస్థపరచబోతున్నాడు. நம்மில் இருக்கிற அங்கஹீனங்களை அவர் குணமாக்கப் போகிறார். మనలందరినీ దేవుడు స్వస్థపరచబోతున్నాడు. நம்மெல்லாரையும் தேவன் குணமாக்கப் போகிறார். మనలందరినీ బలపరచబోతున్నాడు. நம்மெல்லாரையும் அவர் பலப்படுத்தப் போகிறார். ఎవరు మౌనంగా ఉండవద్దు. யாரும் மௌனமாக இருக்க ఎవరు வேண்டாம். మౌనంగా ఉండవద్దు. யாரும் மௌனமாக இருக்க విన్న வேண்டாம். వాక్యానికి సమర్పించుకోనండి. கேட்ட வசனத்துக்கு கீழ்ப்படியுங்கள். దేవుని ఆత్మ నిన్ను ముట్టుచున్నది. தேவனுடைய ஆவியானவர் நம்மையாக இருக்கிறார். దేవుని ఆత్మ నిన్ను ముట్టుచున్నది. தேவனுடைய ஆவி உன்னை தொடுகிறது. దేవుని ఆత్మ నిన్ను ముట్టుచున్నది. தேவனுடைய ஆவி உன்னை தொடுகிறது. దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. தேவன் உன்னை குணமாக்கப் దేవుడు போகிறார். నిన్ను స్వస్థపరచబోతున్నాడు. தேவன் உன்னை குணமாக்கப் போகிறார். Praise the Lord, 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 praise the Lord. దైవమే స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. Praise Him, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரியே, ఇటువంటి స్వభావాలు కలిగిన వారు ఎవరు దేవునిని సమీపించలేరు. இப்படிப்பட்ட அங்கஹீனம் உள்ளவன் யாரும் தேவனுடைய சபைக்கு சேரலாம். ఎవరు దేవునిని సమీపించలేరు. யாரும் தேவனை சமீபிக்க முடியாது. నీవు దేవునికి సమీపస్తుడిగా మారాలంటే நீ தேவனுக்கு சமீபமாக மாற்றப்பட வேண்டும். నీ యొక్క అంగహీనము తొలగింపబడాలి. இதோ உனக்குள்ளே இருக்கிற அங்கஹீனம் நீக்கப்பட வேண்டும். నీలో కలంగము తొలగింపబడాలి. உன்னிலே இருக்கிற கலங்கம் அது நீக்கப்பட வேண்டும். ఒక్క నిమిషం దేవుని ఆత్మకు సమర్పించుకోనండి. ஒரு நிமிஷம் தேவனுடைய
ஆவியானவருக்கு ஒப்பு ఏ స్థలములో ఉన్నా పర్వాలేదు, நீ எந்த இடத்தில் இருந்தாலும் பரவாயில்லை. ప్రభువా నా గురిడితనాన్ని తొలగించండి, கர்த்தாவே என்னுடைய குருட்டுத்தனத்தை நீக்கி నా போடும். కుంటితనాన్ని తొలగించండి, என்னுடைய சப்பானித்தனத்தை நீக்கி போடும். నా యొక్క బుక్కెడితనాన్ని తొలగించండి, என்னுடைய குறுகின அவயங்களை சரியாக்கும். నా యొక్క కాలు చెయ్యి విరిగిన స్థితిలో నేను ఉన్నాను. நான் இன்னும் காலும் கையும் ஒடிந்து விடாகவே இருக்கிறேன். విన్న వాక్యానికి సమర్పించుకోండి, கேட்ட வசனத்துக்கு ஒப்புக்கொடு. విన్న వాక్యానికి అప్పగించుకోనండి. நீ கேட்ட வசனத்துக்கு உன்னை ஒப்புக்கொடு. ప్రభు మిమ్మల్ని ఆస్వాదించిన గాక. கர்த்தர் உன்னை ஆசீர்வதிப்பாராக. లోక మర్యాదలోనే నడవకయా నీను చిత్తమునునే తెలుసుకోనా. లోక మర్యాదలోనే నడవకయా నీను చిత్తమునునే తెలుసుకోనా. జీవయాగముగాను మారుటకు నూతన పరచురా మనసులాగా. జీవయాగముగాను మారుటకు నూతన పరచురా మనసులాగా. నా యేసయ్యా నా వాక్యము ఒక్కటే, నీ ముఖ దర్శనము చేయుటకు. నా యేసయ్యా నా వాక్యము ఒక్కటే, నీ ముఖ దర్శనము చేయుటకు. జీవిత కాలము నీ మందిరములో జీవించుటకు నేను వెతికేదను. జీవిత కాలము నీ మందిరములో జీవించుటకు నేను వెతికేదను. ఆదివాని ప్రేమలో నీ నడవా, నిన్ను మాత్రమే ప్రియ భక్త. ఆదివాని ప్రేమలో నీ నడవా, నిన్ను మాత్రమే ప్రియ భక్త. పవిత్రాత్మ శక్తితో నింపి నన్ను ప్రకాశింపజేయుము నీ తేజస్సును. పవిత్రాత్మ శక్తితో నింపి నన్ను ప్రకాశింపజేయుము నీ తేజస్సును. నా యేసయ్యా నా వాక్యము ఒక్కటే, నీ ముఖ దర్శనము చేయుటకు. నా యేసయ్యా నా వాక్యము ఒక్కటే, నీ ముఖ దర్శనము చేయుటకు. జీవిత కాలము నీ మందిరములో జీవించుటకు నేను వెతికేదను. జీవిత కాలము నీ మందిరములో జీవించుటకు నేను వెతికేదను. నీ మందిరములో జీవించుటకు నేను వెతికేదను. జీవిత కాలము 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 నీ మందిరములో జీవించుటకు నేను వెతికేదను. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన కూటమున దేవుడు ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. పాలు పొందిన బిడ్డలందరి కొరకై స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. పాటల ద్వారా, అభిషేకం ద్వారా, సాక్ష్యము ద్వారా, వాక్యము ద్వారా దేవుడు ఆనందింపజేసిన దయ కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. పొందిన ఆశీర్వాదాలన్నిటి కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. సండే స్కూల్ సేవను ఆస్వాదించినట్లుగా స్తోత్రించదము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. ప్రార్థించండి. పరిశుద్ధమైన మా దేవాయము కొరకు స్తోత్రం తండ్రి. గడిచిన వారం తమల కంటి పాపలే కాచి కాపాడి కృపలో భద్రపరిచి
పునరుద్ధానముతో ఉదయకాలమే సమ్ముకుని చేరి నిన్న ఆత్మతో సత్యంతో సేవించుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకే స్తోత్రం ప్రభువా. ఆరాధన మీరు భారత దయ కొరకే స్తోత్రం, తీసుకొచ్చిన జన్మ కొరకే స్తోత్రం, మాకు ఇచ్చిన ఆలోచన కొరకే స్తోత్రం ప్రభువా. స్వామి, మా యొక్క జీవితంలో ఏ రీతిగా మేము కనబడుచున్నాం చెప్పి ప్రభువా, మాతో మీరు మాట్లాడే మాట కొరకే స్తోత్రం తండ్రి ప్రభువా. ఏ కార్యంలో ఏ విషయంలో ప్రభు మేము ప్రభువా స్వామి కొరత కలిగి ఉన్నామని గ్రహించండి ప్రభు, మా కృప ఇచ్చండి స్వామి. స్తోత్రమైన స్వామి, ఎవరు కూడా ప్రభువా స్వామి కొరత కలిగిన వారుగా నీకు బలి అర్పించలేరు కాబట్టి స్వామి, మా యొక్క జీవితంలో ఏ అవయవాలు మేము లోటుపాటుగా ఉన్నామో ఆత్మీయ కార్యం దాన్ని పరిశీలించుకుని అవన్నీ శుద్ధిగచ్చుకొని పరిశుద్ధపరచుకుని ప్రభువా ఎల్లప్పుడూ నీకు నైవేద్యం అర్పించేవారుగా నీ చిత్తం చేయవారుగా మమ్మల్ని మార్చం తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కటి వాక్యాలు తమ జీవితాన్ని గ్రహించుకొని శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకొని మీకు ఇంకా సమీపస్తుగా మాట కృపద ఇచ్చండి స్వామి. స్తోత్రం. ఈ వారం అంతా కాచి కాపాడి కృపలు భద్రపరచము. వారంలో కూటములన్నీ మీరు ఆశ్రయించండి స్వామి. స్తోత్రం. జనులందరూ మీరు కాపాడి భద్రపరచము. ఇక ఈ వారం జరిగిన స్కూల్ నుంచి పిల్లలందరూ స్కూల్ వెళ్ళటకు రాకపోకలు తోడు అందరికీ అవసరం నెరవేర్చండి స్వామి. నీకు స్తోత్రం. ఏ కొదువు లేకుండా అందరికి సంవత్సరం సమధిగా దయచేసి బిడ్డలను కాచి కాపాడుతుంది స్తోత్రం. ఇంకా విశ్వాసంలో దేవుని ప్రేమలను ప్రభావ భయభక్తులను ఎదుగుటకు సహాయం చేయండి స్వామి. స్తోత్రం. మాకు అప్పగించిన పరిశుద్ధులకు బోధ నిమిత్తం మేము ప్రభావ జీవించి మా విశ్వాసం మేము కాపాడుకొని ప్రభు మీరు ఆకలి కనబడకు అందరికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికీ తోడేనగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం.